అయితే అన్న తర్వాత నిలబడతాడా మళ్ళీని? అదో పెద్ద ప్రశ్న. సాధించాను చూసారా, ఇంత ప్రయత్నం చేసి సాధించగలిగాను చూసారా అని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మేసేయండి. అది తమాషా. ఈ సాధించే ప్రయత్నం చేసి సాధించిన తర్వాత రామచంద్రుడిని తనతో పాటు తీసుకువెళ్లి అడవిలోకి తాను ఆర్జించుకున్నటువంటి తపశ్శక్తి, తాను సంపాదించినటువంటి అస్త్రశక్తి ఇదంతా మొత్తం ఆయనకి ఇచ్చేశాక, తన యాగాన్ని సంరక్షింప చేసుకున్నాక జనక చక్రవర్తి సభలోకి ఈ రామలక్ష్మణ్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఈయనక్కడే కూర్చోబెట్టి ఈయన ఎదురుకుండా తన శిష్యులు కొత్తగా వచ్చినటువంటి రామలక్ష్మణులు ఇద్దరినీ కూర్చోబెట్టి వాళ్ళిద్దరు ఎదురుకుండా సభనంతటినీ కూర్చోబెట్టి వాళ్ళందరూ ఎదురుకుండా ఈ విశ్వామిత్రుల గారిని పరిచయం చేస్తాను అని ప్రారంభించి శతానందుడు అనేటువంటి మహనీయుడు మొత్తం ఈయన చరిత్ర అంతా మొత్తం సభలో చెప్పాడు. ఏమండి, ఇప్పుడు బతుకన్న తర్వాత ఏవో అప్పుడు మనం కింద పడుతుంటాం, పైకి లేస్తుంటాం. మరి పైకి లేచింది చెప్పుకుందాం, కింద పడ్డది చెప్పుకుందాం అని అడిగి అనిపిస్తుందండి? అనిపించదు. అనిపించకపోవడం కాదు, అదేమని చెబుతుంటే కొంచెం కోపం వస్తుంది వాడి మీద. విశ్వామిత్రుణ్ణి సభలో కూర్చోపెట్టుకుని ఆ పిల్లలు ఎదురకుండా సభలో ఈయన ఎలా పూర్వం రాజుగా ఉండేవాడు, వశిష్ఠుడి మీద ఎట్లా కోపపడ్డాడు, ఆ వశిష్ఠుడి సంతానాన్ని ఎట్లా ఈయన చంపాడు, త్రిశంకుకి స్వర్గాన్ని ఇవ్వబోయి ఎట్లాగైతే తాను గురుద్రోహం చేశాడు, ఆ మిగతా ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి ఎట్లా భ్రష్టుడయ్యాడు, చివరికి ఎట్లా తాను సాధన చేశాడు, ఇవన్నీ మొత్తం పూసగుచ్చినట్టుగా శతానందుల వారు మొత్తం సభలో చెప్పినా తను కూడా ఆడియన్స్లో ఒకడిగా విన్నాడు తప్ప అసలు తన గురించిన కథ చెబుతున్నాడని కూడా తాను మనస్సులో అనుకోనంత పరిపాక దశలోకి వెళ్ళాడండి విశ్వామిత్రుడు. ఎంతైనా మనకు అనిపించదండి మన గురించి చెప్తుంటేను? మంచిగా చెప్తుంటే మనం ఎదురు బిగిసిని కూర్చున్నా లోపల చెస్ట్ ఇలా ఇలా పెరుగుతూ ఉంటుందండి. మన గురించి ఏదో పాడు సమాచారాలు చెప్తుంటే ఈ మొహం ఇలా 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 ఇంతెంత అయిపోతుంది అండి. పైకి వీడేం బిగుసు కూర్చోవచ్చు, పొగుడుతుంటే వద్దులేద్దరు ఎందుకండి, ఊరుకుందరు, ఏదో అంతదేముండదే ఊరుకుందరు, నీకెందుకు? అది నీకు అక్కర్లేనప్పుడు వాడు నీ గురించి పొగిడితే మాత్రం నీకెందుకే? ఊరుకుందరు ఎందుకు? బద్ద అదేం లేదులేద్దరు ఎందుకు నీకుది అంటే మనకి లోపల ఉంది, వాడు ఇంకా చెప్తే బాగుండు, ఇంకా చెప్తే బాగుండు అని దురద ఒకటి ఉంటుందండి. వాడు చెప్తున్న కొద్దీ వీడు చక్కగా ఆయన గోగుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. వాడి సరే ఇంకా చెప్తే ఎక్కమని వాడు చెప్పమనగానే వీడు మానమనగానే వాడు మానేసాడు అనుకోండి, ఒళ్ళు మండుతుందండి. నేను మానేమంటే మానేడు అనిపిస్తుంది మళ్ళీ. విశ్వామిత్రుడికి ఒక దశ తాను చేసిన సాధన ప్రభావం చేత ఏ స్థితి వచ్చిందంటే తనని గురించి, తన చరిత్రలో ఉండేటటువంటి మత్సలని గురించి, లోపాల గురించి సభలో చెప్పినా మామూలుగా వింటూ ఉండిపోయాడు అంతే, ఆయన స్పందించలేదు. ఆయన మనకి చూడండి, ఎప్పుడైనా ఎవరి గురించి అయినా చెడు చెప్తుంటే ఏమిటిది మళ్ళీ చెప్పండి, ఎందుకు నీకు ఎప్పుడు తెలియదండి. ఎవరి గురించి అయినా కన్నాలు వెతుకుతూ ఉంటే, చెబుతూ ఉంటే చెవులు తక్కువ యాక్టివ్గా లేచి నిలబడతాయి. ఏమండి ఇప్పుడు మీరు గమనించండి, ఎప్పుడైనా ఏదో మామూలు మంచి చెప్తుంటే పెద్ద ప్యాసివ్గా ఉంటారండి, పట్టించుకోకుండా. మీరు ఎప్పుడైనా ఎవరి గురించి చెడు మాట్లాడడం ప్రారంభించండి, అంతవరకు ప్యాసివ్గా ఏదో చేస్తూ కూర్చున్నా కూడా ఒక్క టక్కమ నిక్కేసి తిరిగి అలానా, ఓహో ఇంకేం జరిగింది, ఆ తర్వాత ఏమైంది, ఎలా జరిగింది, అంతేనా, ఇంకా ఏమైనా ఉందా? యు బికమ్ వెరీ వెరీ అలర్ట్, సో యాక్టివ్. చెడు వినాలంటే అంత రుచిగా ఉంటుంది. ఎవరిదో కనుక నీ చెబితే మాత్రం కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఎవరికైనా అలాగే ఉంటుందేమోనండి బహుశా. కానీ విశ్వామిత్రుడు తన గురించి చెబుతుంటే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎవడి గురించో చెబుతుంటే ఎలా ఉంటాడో విశ్వామిత్రుడు తన గురించి చెప్పినప్పుడు అట్లా ఉండగలిగే స్థితికి వచ్చాడంటే
ఆయన ప్రజ్ఞాప్రాసాదంలోకి చేరి ఉన్నాడు అని అర్థం అండి ఈవేళ. అందుచేత మిగతా తను చెప్పేట మాటలేవి కూడా ఎవరినో అన్నట్టుగా దానిని పట్టించుకోనంత పరిపాక దశకి తను చేరాడు. ఇది వశీకార దశ అంటాం. మొదటి దశ యతమాన దశ, ప్రయత్నం చేసే దశ అన్నమాట. అయితే దాంట్లో బలవంతంగా లాగాల్సి వస్తుంది ఒక్కొక్క దాన్ని. కమాన్ కమాన్ కమాన్, మళ్ళీ అది పరిగెట్టిపోతూ ఉంటుంది. దా మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది. చూడండి, ఏదో దొంగ చేల్లో పడ్డ ఎద్దుని మీరు బయటికి లాగాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే అది పడి తినేస్తూ ఉంటుంది. దాన్ని బలవంతంగా లాక్కొస్తే తప్ప రాదండి. అలా ఉంటుంది. ఇది మొదటి దశ, దానిని యతమాన దశ. కొంతకాలం సాధన చేస్తే అది మెల్లిగా వెనక్కి తిరిగి ఇప్పుడు నీకి ఆత్మవైపు పనిచేయడం, ప్రయాణం చేయడం ప్రారంభిస్తుంది. ఈ స్థితిలోంచి ఈ స్థితిలోకి వచ్చింది కనుక అది వ్యతిరేక దశ అన్నారు దాన్ని. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ తక్కువ వెనక్కి పోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కొంతకాలం వ్యతిరేక దశలో సాగి సాధన నువ్వు చేస్తే అప్పుడు అది క్రమంగా ఏకేంద్రియ దశ. ఇప్పుడు నువ్వు తొయ్యక్కర్ లేకుండా తనంతటి తానే మెల్లిగా అటు సాగేటటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తుంది. అలా కొంతకాలం చేస్తే అది నువ్వు చేరదలుచుకున్నటువంటి చోరుకి చేరి నీ ఉండగలిగేటట్టుగా సహకరిస్తుంది. ఇది వశీకార దశ అని పేరు పెట్టారు. ఈ దశలలో పక్వత కలగాలి అంటే వినికిడే సాధనం. విన్నదానిని మరింత మననం చెయ్యడమే సాధనం. సో వినడము మననం చేయడం అనేవి ఆరంభానికి ఎట్లా తోడ్పడతాయో ప్రయాణంలోనూ అట్లానే తోడ్పడతాయి. గమనంలో అటు పక్కకి చేరడానికి అవే తోడ్పడతాయి. చేరిన తర్వాత అక్కడ నిలకడగా ఉండడానికి కూడా అవే తోడ్పడతాయి. కనుక శ్రవణ మననములని ఎప్పుడూ మానడానికి వీల్లేదు. పరిపాక దశలోకి వెళ్లిపోయిన వాడు కూడా ఇక ఇవన్నీ నాకు అక్కర్లేదనుకుంటూ ఎక్కడికో అడవుల్లోకి వెళ్లిపోయి ఏ చెట్టు కింద ముక్కు మూసుకుని కూర్చోడు. ఆ దశలోకి చేరిన తర్వాత కూడా వాడు శ్రవణం చేస్తూనే ఉంటాడంటే 10 మంది తనలో ఉండేటటువంటి నిష్ఠ లాంటి నిష్ఠ కలిగిన వారితోటి చేరే ఉండాలని కోరుకుంటాడు. వారి ద్వారా వినాలనే కోరుకుంటాడు. ఆ ఆనందాన్ని పంచుకోవాలనే కోరుకుంటాడు. ఎందుకంటే ఆ దీపపు కాంతి ఉన్నంత వరకు ఇతర చీకట్లేవి కూడా పైకి లేవు, అవన్నీ అణిగే ఉంటాయి. ఇది వశీకార దశ అంటారన్నమాట. నిజానికి మనకి ఆసక్తి రావాలి. మన చుట్టూ ప్రపంచంలో వీటితోటే ఉండాలండి. వశీకార దశలోకి వచ్చిన వాడు కూడా హిమాలయాల్లోకి ఎక్కడికో ఆకాశంలోకి ఎగిరిపోడండి. వాడు కూడా ఈ మట్టి మీదే ఉంటాడు. వాడు ఈ వస్తువులతోటే ఉంటాడు. వాడు వీటినే అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఇవేవి వాడిని స్పందింపచేయవు. ఇది రహస్యం. పరిపాక దశలోకి వెళ్ళిపోయిన తర్వాత వీటిని వదిలేసి ఎక్కడికి పోడండి. అయితే వీటి ఎందు ఉండేటటువంటి దృష్టి మారిపోతుంది. ఇదివరకు వీడు కనిపించిన అన్నం తన కడుపు నింపేది కనుక తనకి రుచి, తనకి ఇష్టం, తనకి అనిష్టం ఇలా అనిపిస్తుంది. కానీ ఈ వశీకార దశలోకి వచ్చిన వాడికి అది అన్నంలా కనిపించదండి. అన్నం కూడా బ్రహ్మంలా కనిపిస్తుందండి. ఆవిడ అన్నంలో కూడా భగవంతుడినే చూస్తాడు. ఆ వస్తువు కూడా భగవన్మయమే. మనకి నిన్న భగవద్గీత పారాయణ చేసినప్పుడు చూడండి, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. వీడికి తనెప్పుడు కూడా ఆ లోపల ఉండేటటువంటి తత్వ విషయక జ్ఞానంలోనే వీడు నిలకడగా ఉన్నాడు కనుక ఆ తత్వం అంతటా వ్యాపించి ఉన్నది. బ్రహ్మతత్వం ఇక్కడ ఉంది, ఇక్కడ లేదనేది లేదు కనుక ఏ వస్తువును చూసినా వెనకాతలుండే బ్రహ్మతత్వ సాక్షాత్కారం వీడికి కలుగుతూ ఉంటుంది. తనలో కలుగుతుంది, ఎదటి వస్తువులో కలుగుతుంది, సాధనంలో కలుగుతుంది. అన్నిటిలోనూ ఆ దృష్టి వీడికి స్పష్టంగా ఉంటుందండి. మన వైష్ణవ సంప్రదాయంలో ఇది చాలా చక్కగా మనకు అలవడాలి అని మన పూర్వులు మన పెద్దలు ఎంత అందమైన ప్రక్రియ పెట్టారండి. మనకి నీకు తినడం అలవాటు కనుక మానమని చెప్పలేదండి. కానీ అది తిండి తింటున్నానని తినకని చెప్పారు. దాన్ని ఏం తింటున్నాను? ప్రసాదము అనుకుని తీసుకోమని. అంటే తిండి మానలేదు చూడండి. మనం మామూలుగా మిగతా వాళ్ళు ఏమన్నా వ్రతాలు చేస్తే
పాపం పొద్దు నుంచి చెట్టుగా రాత్రి దాకా తిండి మానేసి కూర్చుని ఏదో ఒక్క పొద్దుని పేరు పెట్టేదానికి రాత్రిపూట ఎప్పుడో 2 మెతుకులు నోట్లో వేసుకుంటాడు. మన వ్రతం చూడండి ఎంత మంచి వ్రతం అండి. ఇంకా సూర్యోదయం కూడా పూర్తిగా కాకుండానే తెల్లవారుతూను చక్కగా వేడి వేడి పొంగలి, మంచి చక్కటి దధిరోధనం, రోజు మనకి చక్కగా ప్రసాదాలు పెడుతున్నారండి పాపం మన గుళ్ళో, మన పెరుమాళ సన్నిధానంలో. తిండి మానమల్లే, కానీ దాన్ని తిండనుకుని మనం తింటలే. చూడండి అది తమాషా. అది ప్రసాదము, అది భగవంతుడి యొక్క అనుగ్రహము. ప్రసాదము అంటే ప్రశాంతత అని అర్థం అండి. నేల మీద దుమ్ము బాగా ఉండేటప్పుడు కాస్త నీళ్లు చల్లామనుకోండి, ఆ దుమ్మంతా అణిగి ఉంటుంది చూసారా, దానిని ప్రసాదము అని అంటారు. ఉన్నది అణిగి అలా ఉండుట, అది ప్రసాదం అంటే. మన మనస్సుల్లో ఉండేటటువంటి రజస్సు తమస్సు అనేటటువంటి ధూళి అది లేవకుండా ఉండేటట్టు చెయ్యగలిగేవి బయటి వస్తువులన్నీ. అది కేవలం బయటి వస్తువులు అయితే మళ్ళీ బయట వస్తువులకు వేడి తగులుకుంటుంది ఈ మనస్సు. బయట వస్తువులు కాకుండా భగవద్ వస్తువులు అయినట్టయితే అది భగవంతుడికేసి వెళ్ళి తగులుకుంటుంది. అంచేత నువ్వు ఏవి బయట వస్తువులు అనుకుంటావో అవన్నీ భగవద్ వస్తువులుగా మార్చు. మీరు నివసించడానికి ఇల్లు కట్టుకోండి, కానీ దాన్ని మీ ఇల్లు అనొద్దన్నారు. దానికి చక్కగా దేవుడి పేరు పెట్టుకోమన్నారు. ఏదో శ్రీ నివాసము, ఏదో లక్ష్మీ నివాస్, ఏదో శ్రీధామం, ఏదో రంగధామం, ఇలా కదండి పేర్లు పెట్టుకుంటారు ఇండ్లకి. అంటే ఇల్లు నీదే, కానీ అది దేవుడి నివాసం. ఇల్లు నీ పేరు మీదే రాసుకుంటావు, మున్సిపాలిటీలో నీ పేరు మీదే ఉంటుందండి, కానీ ఇది భగవత్ కృపతో లభించినటువంటిది, ఆచార్య అనుగ్రహంతో లభించింది అని మనం భావిస్తాం. ఆచార్య అనుగ్రహంతో లభించింది అని చెప్పగానే ఆచార్యులు వారు వచ్చేసి చాలా సంతోషం నాన్న, సో వెంటనే అదంతా మొత్తం నాకు ఇచ్చేయి, అదంతా నా పేరు మీద రాసే అని అనరండి. ఆచార్య అనుగ్రహ లబ్ధంగా దానిని నువ్వు భావించి శరీరం కోసం నీకు యాత్ర జరగాలి కనుక దానికి తగినట్లుగా దాన్ని నడిపించు. నీకు ఒక యాత్ర జరగడానికి నీ శరీరం ఒక పరికరంగా, ఒక సాధనంగా అందింది కనుక దాన్ని ప్రధాన మార్గం, దాని ప్రధాన యాత్ర, అది నీకు మెయిన్ గోల్. ఇది నీకు మధ్యలో వచ్చేటటువంటి తాత్కాలికంగా లభించే ఆ స్థానం నుంచి నువ్వు దాటడానికి తోడ్పడేటటువంటి. సో ఇది నీకు అవసరం, అది నీకు చివరి గమ్యం. అందుచేత ఇల్లు ఉండాలి, వాకిలు ఉండాలి, బంధువులు ఉంటారు, కానీ ఇల్లు నీది కాదు, అది భగవంతుడు. ఉద్యోగం ఉంటుంది, కానీ అది నీ పోషణ కోసం నువ్వు చేసుకున్నది కాదు, భగవత్ సేవ కోసం భగవంతుడికి ఇచ్చినటువంటి ఒక సేవ. డబ్బులు సంపాదిస్తావు, ఇదంతా భగవంతుడి ధనం. ఆయన పేరు మీద వేయకు బ్యాంకులో, నీ పేరు మీదే వేసుకో. మరి భగవంతుడు ఎలా అనుకోడండి? ఆ భగవంతుడు తన అకౌంట్ ఆపరేట్ చేయడానికి నిన్ను ఒక ఆపరేటర్ గా పెట్టాడండి, ఆయన ఒక గార్డియన్ గా పెట్టాడు. సో యూ బికమ్ ఏ గార్డియన్ దేర్. ఆపరేట్ సవ్యంగా చేయి. నీదనుకుంటే దానికి చంద్రవందరూ ఇష్టం వచ్చినట్టుగా వాడుతా పాడు చేస్తావు, కానీ మరొకరికి చెందినటువంటి దానికి నిన్ను ఒక బాధ్యత కల వ్యక్తిగా పెట్టినట్టయితే పాడు చేస్తా. ఒక బ్యాంకులో నిన్ను క్యాష్ ఆపరేటర్ గా పెట్టాడనుకో ఎవడైనా, నీ చేతిలో లక్షల కోట్లు అలా తిరుగుతుంటాయండి, వాటిని తీసుకెళ్ళి ఒక జేబులో వేసుకుంటావా? వేసుకుంటే మళ్ళీ నువ్వు అక్కడ ఉంటావా? అయితే నీ చేతి మించే తిరుగుతుంటాయి లక్షలు కోట్లు కూడా, కానీ వాటిని నువ్వేవి నాది అని అనుకోవే. అట్లాగే ఈ చుట్టూ ఉండే వాటి అందు కూడా నీ మనస్సుని అట్లా పెడతావు కనుక వస్తువులన్నీ ఉంటాయి, ఇవన్నీ భగవంతుడికి చెందినవి. బంధువులు ఉంటారండి, కానీ ఆ బంధువులు నీకు శారీరక సుఖాన్ని ఇవ్వడానికి ఏర్పడ్డ వాళ్ళు కాదు, భగవంతుడి సేవ చేసే నీకు ఆ సేవని ప్రోత్సహించడానికి ఏర్పడ్డ బంధుజనం కనుక వాళ్ళని ఏమంటాం మనం? భగవదీయులు. భగవదీయులు భగవత్ సంబంధం కలిగిన వారు. భగవంతుడికి తత్ కనుక వాళ్ళు తదీయులు. వాళ్ళందరినీ భక్తులు అంటాం, భాగవతులు అంటాం, భాగవతోత్తములు అంటాం. అంటే మన ఈ హరికథలు చెప్పే భాగవతోత్తములు కాదు చూడండి, అంటే వాళ్ళకి భాగవతోత్తమ భాగవతారు అని వాళ్ళకి వేరు వేరు, వాడు భాగవతారు వాళ్ళు. కానీ వీళ్ళు మనలో కలిగినటువంటి ఆ భగవత్ శ్రద్ధని, భగవన్ నిష్టని
చక్కగా పెంచి పోషించేటటువంటి వారు కనుక వీరందరినీ కూడా మనం ఆదరిస్తాం. మరి కొంతమంది నిన్ను పాడు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, నువ్వు వాళ్ళతో కూడా మధ్యలో ఉండాల్సి వస్తుంది కదా. ఎస్, వాళ్ళు అప్పుడప్పుడు నీకు హెచ్చరికలు జారీ చేసేవాళ్ళు సుమా, వాళ్ళు కూడా ఉండాలండి. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు నీకు నీ నిష్ఠ ఎంత ఉందో అనడానికి ఒక నిమిషం వాళ్ళు ఒక గేటు రాయిలో ఉంటారన్నమాట. అప్పుడు నీకు అప్పుడు చెక్ అన్నమాట, మళ్ళీ ఇది చేస్తావా చెయ్యవా. వీడు ఒకడు వదిలిపెట్టేశాడు, నేను ఉల్లిపాయ తిన్నావు అనుకున్నాడు, వాడు ఎవడో పట్టుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టాడు. పెట్టగానే నీకు ఎంత బాగుంటుందో అని అనిపిస్తుందా, అనిపించదా? సో అవన్నీ మధ్య మధ్యలో నీకు గీటు రాళ్ళలో వస్తుంటాయి అన్నమాట. అవి నీలో ఉండేటటువంటి నిష్ఠని నిరూపించేవి, ప్రోత్సహించే వాళ్ళంతా కూడా నిన్ను మరింత మరింత పైకి నడిపేవాళ్ళు కనుక ఇవన్నీ మళ్ళీ చుట్టూ ఉంటాయి. నువ్వు అదే ప్రపంచంలో బతుకుతావు కదా. యోగులు మహాయోగులు కూడా ఈ ప్రపంచంలోనే కదండి ఉండేది. లేదు వాళ్ళు ఎక్కడైనా వేరే ప్లేన్ అంటూ ఒకటైనా ఉందా? ఇప్పుడు స్వర్గలోకంలో ఇంద్రుడు ఉన్నట్టు, ఏదో వరుణలోకంలో వరుణుడు గారు ఉన్నట్టు యోగులందరికీ ఒక యోగలోకం అంటే ఏమైనా ఒకటి ఉందా? మనం ఏదైనా కావాలని అక్కడికి వెళ్ళి నేర్చుకొస్తామా? నోనో, వాళ్ళు నీతోనే ఉంటారు, వాళ్ళు ఇందులోనే ఉంటారు, నువ్వు వాళ్ళతోటి ఉండాలి, తప్పదు. వస్తువులేవి చెడ్డవి కావండి. అందుకే మనస్సును నువ్వు ఎట్లా దాన్ని సరి చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. గాలి చెడ్డది కాదు, దీపం చెడ్డది కాదు, చిమ్మినీ చెడ్డది కాదు, కానీ ఆ చిమ్మినీని ఎట్లా ఉంచుకోవాలి అనేది నీకు తెలిస్తే చాలు, దాన్ని క్లీన్ చేయాలి. మన సంప్రదాయాల్లో అందుకే ఇది ఆచార్య తిరుమాళివ అంటామని మన ఇల్లుని. ఉండేవాళ్ళంతా కూడా పరమ భాగవతోత్తములు అంటామండి. మనం చేసేవన్నీ కైంకర్యములు అంటామండి. అవే పనులు అవే చేస్తుంటాం, కానీ చూడండి వాటికి పేర్లు ఎంత చక్కగా మార్చి ఆ పేరు ద్వారా మనలో ఒక సంస్కారం ఏర్పడి అది క్రమంగా మన యొక్క జ్ఞానాన్ని పరిశుద్ధం చేసి మనలో భగవద్జ్ఞానం నిలకడగా ఉండాలి అనేటటువంటి ఒక కోరికతోటి మన పెద్దలు మన వైష్ణవ సంప్రదాయం తినే తిండి కూడా ప్రసాదం. అందులో నువ్వు పప్పు వేసుకుంటావు, కూర వేసుకుంటావు, చారు పోసుకుంటావు, దాంట్లో సాల్ట్ ఉంటుంది, నెయ్యి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయండి. కానీ వాటిని ఆ పేరుతో పిలవరండి. చూసారండి తమాషా? ఎంత భగవత్ సంబంధం కలిగిన పదార్థాలు కనుక వాడి పేర్లు మార్చేస్తాడండి. నువ్వు దాంట్లో పప్పు వేసావనుకో, పప్పు అముదు అంటారండి, పరుపు అముదు. దాంట్లో నువ్వు కూర చేస్తే అది కర్రీ అనరండి, కర్రీ అముదు. చివరికి ఉప్పు వేసుకుంటే అది కూడా ఉప్పు అముదు, నెయ్యి అముదు, ప్రతిదీ అముదేనండి, అమృతం. ఎందుకని అది భగవత్ సంబంధం కలిగినది కనుక ఆ భావనతోటి నువ్వు దాన్ని తీసుకోవాలి. అప్పుడే నీకు దోషాన్ని కలిగించదు. అది ఇప్పుడు ఒక ఈ సిరామిక్ ఈ ఇంట్లలో కట్టుకుంటాం కదండి, వాటర్ బేసిన్స్, వాటిని ఏమంటారు, వాటిని సింక్ లాంటివి. అదే ఒక కట్టుకుంటారు కదండి, చేయి కట్టుకోవడానికి కట్టుకుంటారు కదా, వాష్ బేసిన్స్. సారీ, ఈ వాష్ బేసిన్స్ కట్టుకున్నప్పుడు అవన్నీ సిరామిక్స్. అవన్నీ ఈ వాష్ బేసిన్స్ మనగా వాడగా వాటి మీద ఈ గార కట్టేస్తుందండి. ఆ గార కట్టినప్పుడు నీటి ప్రవాహం చేత గార కట్టింది. నువ్వు దాన్ని కడగాలి. ఎలా కడుగుతావు? మామూలు కడిగితే పోదండి, ఒక్కొక్కసారి అంత బాగా కట్టేస్తుంది. అయితే ఏ ప్రవాహంతో అది గార కట్టిందో మళ్ళీ నువ్వు ఆ ప్రవాహాన్నే కొంచెం క్వాలిఫై చేసి దాంట్లోకి పంపిస్తే అందులో కట్టిన గార కాస్త పోతుంది. ఏం చేస్తావు? దాంట్లో కాస్త యాసిడ్ కలిపి అప్పుడు మళ్ళీ దాంట్లో పోసి కాస్త క్లీన్ చేస్తే ఇదివరకు పట్టినటువంటి ఆ కట్టిన గారంతా కూడా తొలగిపోయి మళ్ళీ ఆ వాష్ బేసిన్ చక్కగా తెల్లగా నిగనగలాడు. తెల్లగానో ఏ రంగులో ఉంటే ఆ రంగులో మళ్ళీ దోషాలు లేకుండా, మాలిన్యాలు లేకుండా అది నిర్మలంగా ప్రకాశించినట్లే మనం కూడా ఈ వస్తువులను చుట్టూ ఉంచాలి. వస్తువుల్లోంచి నువ్వు ఎక్కడికి పారిపోనక్కర్లేదు, కానీ ఆ వస్తువులని సంస్కరించి వాటిని కాస్త యాసిడ్ కలిపి లోపల పోయాలి. ఏం యాసిడ్? భగవద్జ్ఞానం అనే పెద్దలు చేసినటువంటి ఉపదేశం దాంట్లో కలిపి అప్పుడు వాటినన్నిటిని కూడా నువ్వు వాడే ప్రయత్నం చేయి. అండ్ ఇట్ క్లీన్స్ స్లోలీ. ఈ పైప్స్ అన్నీ అది క్లీన్ చేస్తున్నాయి. ఇంద్రియాలనే పైపుల్ని, మనస్సు అనేటటువంటి ఆ లోపల సాధనాన్ని
జ్ఞానం అనేటటువంటి మనకి ఈ ప్రసరణ కరెంటుని వీటిని ఒక్కొక్కదాన్ని క్రమంగా క్లీన్ చేస్తూ నీకు అది ఒక చక్కటి ప్రజ్ఞ ప్రాసాదం అయ్యేటట్టుగా చేస్తుంది. ఈ స్థితి మనకు కలగాలి. ఇది కలిగిన తర్వాత కూడా అప్పుడు మనకి ఆ చుట్టూ ఉండేటటువంటి వాటిలో ఏది మంచో దాన్ని నువ్వు అంగీకరించగలుగుతావు. మిగతా వాటిని చుట్టూ ఉన్నా నువ్వు దాన్ని పట్టించుకోని స్థితిలోకి పెడతావు. ఇది మనకి ఏర్పడాలి. అది ఎలా ఉంటుందో నిన్న మన ఆండాళ్ళ తల్లి గోపికను లేపేటప్పుడు చెప్పింది. అది తూమణి మాడం, అది అద్దాల మేడ, అందులో మంచి సంపద ఉంది, అందులో దీపాలున్నాయి, అందులో ధూపాలున్నాయి, మెత్తటి పరుపులున్నాయి, చక్కటి పరిమళాలున్నాయి, మంచి స్పర్శలున్నాయి, మంచి రుచులున్నాయి. కానీ అవేవి కూడా ఆవిడికి పెద్దగా పట్టలే. ఆవిడికి తను ఏది కావాలి అని అనుకున్నదో ఆ కృష్ణుడితోటే ఉండిపోయింది ఆవిడ. అంతే తప్ప ఇతరమైన వాటిని పట్టించుకోవడం కానీ వాటిని గురించినటువంటి మాటలు కానీ చేతలు కానీ ఆవిడలో లేవు. ఇది నన్ను గోపిగా మనం చూపించారు కదండి. ఆవిడ మూగిదానిలాగా, చెమిటిదానిలాగా, ఏ పని చేయడానికి బయట ప్రవృత్తి చేత కాని దానిలాగా ఉండిపోయింది ఆవిడ. అంటే ఆ జ్ఞానం కలిగిన వాడికి ఆ దశ వస్తుందండి. ఏ దశ వస్తుంది వాడికి? తను అనుకున్నది అది వినిపిస్తుంది, మిగతావే వినిపించవండి. తాను అనుకున్నది తన నోట వస్తుంది, మిగతావి తన నోట రావండి. అనుకున్న ఆ ప్రవృత్తుల్లే కావలసిన వాటిని వాడు ప్రవృత్తి సాగించగలుగుతాడు, మిగతా వాటిని సాగించలేడండి. అయితే ఇలాంటి వాడైనా ఆ కలిగినటువంటి నిష్ఠ తనకి లోపల స్థిరంగా ఉండాలి. అది మరింత పెరగాలంటే భక్తులతోటే చేరాలి. లేదు తన కలిగిపోయింది కదా అని అనుకుని అలా ఉండిపోతే అది క్రమంగా దిగజారిపోయేటటువంటి స్థితిలోకి తీసుకెడుతుంది సుమా. ఇది తమాషాగా నిన్న మన ఆండాళ్ళ తల్లి ఆ పిల్ల నిద్రపోతున్నట్టు, ఆ పిల్ల తల్లిగారు వెనకాతలు లేపి పంపిస్తున్నట్టు మనకి నిన్నటి పాసురంలో వివరించింది. జ్ఞానం కలిగిన దశ మనలో ఉండేటటువంటిది. నాకు భగవంతుడే సాధనం, ఇక మిగతావేం లేవు అనే నిష్ఠని పిల్ల లాగా పోలుస్తారండి మన వాళ్ళు. కుమార్తెలాగా పోలుస్తారు. ఈ కుమార్తె నిద్రపోతోంది, వీళ్ళతో చేరటం లేదు. కానీ పక్కన తల్లి వచ్చిందండి. ఆ తల్లి వచ్చి, అమ్మా నీ కలిగిన నిష్ఠ స్థిరంగా ఉండాలన్నా నువ్వు మళ్ళీ లేచి వాళ్లతో చేరాలి. కనుక లే, ఎవర్రా పాడండరా నామాల్ని, వస్తుంది మా పిల్ల అంటూ ఆవిడ లేపి పంపినట్టుగా మన వాళ్ళు నిన్న జరిగి మా మాయన్ మాధవన్ వైగుందన్ నామాలు పాడుతున్నావు మా అని పాడాడు. అంటే మనలో భగవంతుడే సాధనం, మనకి భగవంతుడే సర్వం అనేది ఉండాలి. కానీ ఇది భగవంతుడే సర్వస్వం అనుకుంటే భగవంతుడు ఒక్కటే కాదని, భగవంతుడు అనేది మొత్తం అనేక రూపాల్లో ఉంటుంది. ఆ భగవంతుడు ఎందుకు కలిగిన నిష్టని మనకి ఆ భగవంతుడి పాదాల దాకా రావాలి కదా, అక్కడ కదా మనం చేరాలి. ఆ భగవంతుడి పాదముల దాకా చేర్చేటటువంటి మహనీయులు భగవద్భక్తులు. అంచేత కలిగిన నిష్ట భక్తులతోటి చేరితే అది కూడా భగవంతుడి కంటే అన్యము కాదు. ఇది పాపం తెలియదు. సో భగవంతుడు అంటే భగవంతుడు ఒక్కడే కాబోలు. మనం భక్తుల దగ్గర చేరడం అంటే భక్తులతో అన్యులే కదండి వాళ్ళు కూడాను. భగవంతుడి కంటే అన్యులే కదా వాళ్ళు కూడా, వేరే కదా అని అనిపిస్తుందేమో. కాదు సుమా, వాళ్లతోటి నీవు భగవంతుడి యందు ఉండేటటువంటి నిష్టని పెంచుకోవడానికి నీకు పనికొస్తుంది. ఆయన స్మరణ కలగడానికి, ఆయన యొక్క సేవ నీకు ఇంకా మరింత బాగా చేయడానికి వాళ్ళు నీకు తోడ్పడతారు. కనుక అది కూడా అన్యము కాదు, భగవంతుడితోటి చేరినదే. కనుక అది అనన్యము, భగవంతుడి కంటే అన్యము కానిదే అనే ఒక నిష్టని కలిగించే జ్ఞానానికి తల్లి అని పేరు పెట్టాను. అనన్య ఉపాయ నిష్ఠ అన్నారని దానికి అది పెద్ద పేరు. లేదు నాకు దేవుడే అని అనుకుంటే దాన్ని భగవంతుడే నాకు ఉపాయం అని అనుకుంటారు కనుక తదేక ఉపాయ నిష్ఠ అంటారు. ఈ తదేకం అనేది అమ్మాయి లాంటిది, అనన్యము అనేది తల్లి లాంటిది. కనుక ఈ అనన్య నిష్ఠ ఏం చేస్తుందంటే, అమ్మా భక్తులు మనకి తోడ్పడేవాళ్లే, సహకరించేవాళ్లే, వాళ్ళతో మనం కలవాలి. వాళ్ళతో కలిసినా మళ్ళీ మనం చేయాల్సింది ఆ స్వామి నామ సంకీర్తన, కళ్యాణ గుణ ఆస్వాదన,
చేయండర్రా అని వీళ్ళని లేపింది, వీళ్ళతో కలిపింది, పంపించింది. ముందుకు సాగారు. 5వ గోప బాలిక భవనం దగ్గరికి మన వాళ్ళంతా చేరారు. ఈవేళ 5వ గోప బాలికను మన ఆండాళ్ తల్లి మేలుకొలిపింది. ఇంకొక అందమైనటువంటి గోప బాలిక ఈవిడ. నిన్నటి గోప బాలిక పక్వమైపోయినటువంటి దశలో భగవంతుడి పరిపూర్ణమైన నిష్ఠతోటి ఇక చుట్టూ ఏమీ పట్టించుకోని స్థితిలోకి వచ్చేసింది. కానీ అంటే వశీకార దశలోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఈవేళటి గోపిక ఆ దశకి ముందుండేటటువంటి దశను మనకి చూపిస్తోంది. దీనికి పేరు ఏక ఇంద్రియ దశ. ఒకటే లక్ష్యముగా సాగేటటువంటి దశలో ఉన్నవాళ్ళు అందులోకి వెడుతున్నారు అన్నమాట. ఇంకా వెడుతూ ఉంటారు, దాంట్లో చేరబోతున్నారు. ఇంకా అలాంటి దశలో ఉండే ఒక గోప బాలిక, ఆవిడ్ని ఈవేళ మన ఆండాళ్ తల్లి లేపుతోంది. నోత్తు సువర్గం పుగుహింద్ర అమ్మనాయ్ అంటూ పాసురాన్ని అందాం ఒకసారి అందరం. అందులో ఉండే కొంచెంగా మనం చెప్పుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం నోత్తు సువర్గం పుగువింద్ర అమ్మనాయ్ మాత్తమం తారారో వాసల్ తిరవాదార్ నా తత్తువాయ్ ముడి నారాయణన్ நம்மால் போத்த பறைதரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அரும் கலமே தேத்தமாய் வந்து திர ఏలోరెంబావై. చాలా గొప్ప గోపిక అండి. ఎంత గొప్ప ఆవిడంటే అసలు వీళ్ళ గోష్ఠికి అందరికీ ఈవిడే ఒక నాయకమణి అన్నట్టుగా ఉండేది. ఈవిడ చూడండి, ఏదైనా ఒక మన హారం కట్టినప్పుడు దాంట్లో మొట్టమొదటి అన్నిటికంటే బాగా వాటికి కాంతినిచ్చేట్టుగా ఒక లాకెట్ లాంటిది పెడతాను చూడండి. అదిగో అట్లాంటి వీళ్ళ గోపిక గోష్ఠికంతటికి కూడా అలంకరణగా ఉండదగినటువంటి మహనీయురాలు ఈవాటి గోప బాలిక. సో అలాంటి ఆవిడ్ని గురించి మనకి ఈవేళ పరిచయం చేస్తున్నారు. అడేన్ రామానుజదాస్ మన గోష్ఠిని సనాథము చేస్తూ మన అహోబిల రామానుజ జయర్ స్వామివారు ఇప్పుడు ఏం చేశారు, మన గోష్ఠి నాయకమణిలాగా ఇప్పుడు అలంకృతమైందన్న. చాలా గొప్ప గోపిక. అంతేకాదు ఈవిడికి ఇంకో గొప్పతనం కూడా ఉందండి. ఈ పక్క ఇల్లే కృష్ణుడిదండి. ఈవిడ భవనం శ్రీకృష్ణ భవనానికి సరిగ్గా వీళ్ళకి వాళ్ళకి కేవలం గోడ మాత్రమే అడ్డన్నమాట అండి. అంచేత ఈవిడ పక్కన ఉంటుంది. ఎంత ఈవిడికి సుఖం అంటే మిగతా ఉండే గోపికలందరూ ఎప్పుడైనా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు కనుక వాళ్ళ గృహాలన్నీ పాపం అక్కడెక్కడో దిగి వాళ్ళు కృష్ణుడి ఇంటికి రావడం అంతా పెద్ద హడావుడండి. మరి అలా రావాలంటే మళ్ళీ ఎంతో మందిని దాటుకుంటూ రావాలి, అంత చాలా పెద్ద ఇబ్బంది అండి. కానీ ఈ గోపిక అసలు ఆ ప్రాబ్లమే లేదు. పక్కింట్లోనే ఉందేమో
టక్కమని కృష్ణుడు ఎప్పుడైనా రావాలి. ఆయన ఎప్పుడు రాత్రులే తిరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే ఆయన పగటిపూట అసలు ఎవరికి కనిపించడండి ఆయన. ఎందుకంటే అడవుల్లో తిరుగుతాడు కదా, పగటిపూట పశువులు అంటే పడిపోతాడండి. అంచేత ఈ గోపిక రెండ్లకి ఆ గోపిక రెండ్లకి ఈయన పయనం చేసేదంతా రాత్రిపూటే. అలాగే ఇవి ఇంటికి రావాలనుకోండి, చిన్న గోడే కనుక తక్కువని గోడ దిగి వచ్చేస్తుంటాడు. హాయిగా వీళ్ళతో పాటు కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాడు. మళ్ళీ తక్కువని గోడ దిగి వెళ్ళిపోతూ ఉంటాడు. శ్రమే లేదండి. అంత సౌకర్యం కలిగినటువంటి మహనీయురాలు ఈ గోపబాల. శ్రీకృష్ణుడి యొక్క ప్రేమని నిరంతరము పొంది ఆయనతోటి హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ గడపగలిగేటటువంటి యోగ్యత ఉన్నటువంటి గోపబాలిక. చాలా అదృష్టవంతురాలు. ఈవెన్ చూసి పాప మన ఆండాళ్ళ గోపిక మిగతా గోపికలతో పాటు వచ్చి ఇక్కడికి మేల్కొల్పుతోంది. ఆహా, ఏం అదృష్టం తల్లి. మేమేమో ఇంకా నోములు నొయ్యాలి, ఇంకా నోము అది ప్రారంభం కాలే. ఇక్కడ మన అందరం కలిసిన తర్వాత కదా అక్కడికి వెళ్ళేది. వెళ్ళిన తర్వాత అప్పుడు నోము నోచాక అప్పుడు స్వర్గం. అప్పుడు దానివల్ల లభించాల్సిన ఫలితం ఏమిటో కదండి. నోము అనేది ఒక పని, స్వర్గం అనేది దానివల్ల కలిగే ఫలం. అంటే ఒక పని, దాని యొక్క ఫలం. పని చేస్తాం, ఫలాన్ని మనం పొందుతాం. ముందు పని చేయాలి, ఆ తర్వాత ఫలాన్ని పొందాలి. పని సవ్యంగా ఉంటే అప్పుడు ఫలితం వస్తుంది. నోము సవ్యంగా ఉంటే ఆ నోము వల్ల రావాల్సిన స్వర్గం ఏదో వస్తుంది. నోము నోచిన తర్వాత వెంటనే స్వర్గం రాకపోవచ్చు, ఇప్పుడు కొంతకాలం తర్వాత రావచ్చు. మేము ఇంకా నోము ఆరంభం చేయలే. కానీ నీకు నోతు అయిపోయింది, నీ నోము ఆల్రెడీ. సువర్గం పుగుగిన్రా, దానివల్ల కలగాల్సిన ఫలితం ఏదో అప్పుడే దాన్ని అనుభవించేస్తున్నావు. హాయ్, ఏమన్యాయం అమ్మా. ఇంకా మేము ఇంకా నోము నొయ్యాలి, దాని ఇంకా ఏం చేయాలి, ప్రిపరేషన్స్ అంతా మేము కుస్తీలు పడుతున్నాం. నువ్వేమో అప్పుడే నోము ఫలాన్ని ముందే అనుభవించేస్తున్నావు తల్లి. ఏం అదృష్టవంతురాలివి. ఇదేనా మాతో ఉండేటటువంటి చెలిమి వల్ల నీకు కలగాల్సింది? మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి మాకు ఏ సుఖం లేకుండా నువ్వు హాయిగా శ్రీకృష్ణ కళ్యాణ గుణ అనుభవ సుఖాన్ని అట్లా పొందేయడం నీకు న్యాయమా అన్నట్టుగా మన వాళ్ళు కొంచెం తెలుస్తోంది మాకు అన్నట్టుగా బాణాలు వేస్తున్నారు అన్నమాట. నోము నోచి పూర్తయిపోయి సువర్గం పుగుగిన్రా, స్వర్గ సుఖాలని అనుభవించడానికి దాంట్లోకి ప్రవేశిస్తూ ఉందన్నమాట అండి. అలా ఉన్నటువంటి అమ్మనాయి, మా అందరికీ నువ్వు లీడర్ అనుకున్నావు. అమ్మా అంటే స్వామి అని అర్థం అండి. అమ్మానాయి, మాకందరికీ కూడా నువ్వు స్వామినివి అంటే మా అందరికీ నువ్వు లీడర్. మా గొప్ప లీడర్ దొరికిందండి మాకు. లీడర్ యొక్క బాధ్యత ఏంటంటే తన వెనకాతలుండే వాళ్ళందరికీ కావాల్సినవన్నీ చేసిన తర్వాత అప్పుడు తాను తీసుకోవాలి. అంతేగాని ముందర శుభ్రంగా లీడర్ గారే అనుభవం చేసి కూర్చోకూడదండి. ఇంట్లో అమ్మ చేసే పని ఏంటండి, ఇంట్లో ఉండేటటువంటి పిల్లలందరికీ పెట్టి కడుపు నిండిన తర్వాత అప్పుడు తాను తీసుకుంటుంది ఆహారాన్ని. ఇది మనకు తెలుసు మన ఇండ్లలో. లీడర్ బాధ్యతనే అంతేనండి. నేత బాధ్యత కూడా అంతేనండి. నేత ముందు తాను చేసేయకూడదండి. మిగతా తనతో ఉండే వాళ్ళందరికీ ఏదేది అవసరమో వాటిని సమకూర్చిన తరువాత ఆ నేతగా ఉండే అతడు తాను పొందవలసిందేదో తాను పొందాలి. ఇది నియమం. చూడండి, మన కార్యక్రమంలో వాలంటీర్స్ ఉంటారు చూడండి, వాళ్ళంతా కూడా నేను నేతలేను. వాలంటీర్స్ గా ఉండేవాడి బాధ్యత ఏంటంటే మిగిలినటువంటి ఎవరి కోసం తానున్నాడో వాళ్ళందరికీ జరగవలసిన జరిగిన తర్వాత అప్పుడు వాలంటీర్ తీసుకోవాలండి. ఏం తీసుకోవాలో, ఇప్పుడు తీర్థగోష్ఠి అనుకోండి, తీర్థం వాలంటీర్ చివరి తీసుకోవాలి. ప్రసాదం గోష్ఠి జరుగుతుందనుకోండి, భక్తులందరికీ ప్రసాదం అందిన తర్వాత వాళ్ళందరికీ ఇంకా మిగతా ఎవరు లేరు అని అనుకుంటే అప్పుడు అప్పుడు వాలంటీర్ తీసుకోవాలి. చాలా చోట్ల మన వాలంటీర్ గుర్తింపు వేసుకున్నట్టయితే మనకెక్కడ అడ్డు ఉండదు కనుక ముందు వెళ్ళి హాయిగా మనమే తీసేసుకోవచ్చు, అడిచి ముందర తీసేసుకుంటూ ఉంటాడు. బట్ హౌ కెన్ హీ బికమ్ ఏ వాలంటీర్? వాలంటీర్ అంటే అది కాదు. వాలంటీర్ అంటే ఒక రకమైన నేతృత్వం కలిగిన వాడు, మిగతా వాళ్ళందరికీ తన మార్గదర్శకుడుగా ఉండాల్సిన వాడు కనుక తను మిగతా వాళ్ళందరికీ చేసి తర్వాత చేసుకోవాలి. నువ్వు మా అందరికీ నేత్రివి అని అనుకున్నాం, మమ్మల్ని నడిపేదానివి అని మేము అనుకున్నాం. చాలా బాగుంది తల్లి, మేమో ఇంకా రోడ్ల మీద పడి మేము తిరుగుతున్నాం.
నువ్వేమో హాయిగా అనుభవించాల్సినంత కూర్చొని సుఖంగా నువ్వు అనుభవిస్తూ స్వర్గం పువ్వుగిన్రా అమ్మనాయి బాగా అనుభవిస్తున్నావు తల్లి, నువ్వు చాలా గొప్ప నేత్రివే, చాలా బాగున్నావు. పోన్లే నువ్వు అనుభవిస్తున్నావు అంటే పోనీ అనుభవించు. నువ్వేం చేస్తున్నావు? లోపల శ్రీకృష్ణ అనుభవాన్ని నువ్వు చేస్తున్నావు. అంటే కృష్ణుడు లోపల ఉన్నాడు. లోపల శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు నువ్వు శ్రీకృష్ణ సేవలో తన్మయమైపోయి ఉన్నావు కనుక నీ యొక్క ప్రవృత్తులన్నీ కృష్ణాధీనమై ఉన్నాయి. దట్స్ ఓకే, పర్వాలేదు. మా తమంతారో వాసల్తిరవాద తలుపు తీస్తే టక్కమని ఎక్కడ కృష్ణుడు కనిపించిపోతాడా అని తలుపులు వేసుకు బెడాయించు కూర్చున్నావు. దట్స్ ఓకే, మేము దానికి అబ్జెక్ట్ చేయటం లేదు. నువ్వు తలుపులు తీస్తే కృష్ణుడు కనిపించిపోతాడు మాకు అని అనుకున్నట్టయితే తలుపులు తీయకు, కానీ నోరు తెరవడానికేమమ్మా? ఆ లోపల ఉండేదానివి నువ్వు ఒక్కసారి వస్తున్నాను రా, వినిపించిందర్రా అని మాట అనొచ్చు కదా. మా తమంతారో ఏ మాట కూడా ఆడకూడదా? వాసల్ స్థిరవాదార్ తలుపులు తీయకపోతే భయ అంటే పాపం ఆ లోపల ఉండే గోపబాలిక పాపం కొంచెం నొచ్చుకున్నట్టుందండి. ఏమంటారా అలాగా? నేను అలా ఉన్నానా? కృష్ణుడు లోపల ఉన్నాడా? అన్యాయం కదా నా మీద అట్లాంటి నిందారోపణ చేయడం అని అన్నట్టుగా ఆవిడ భావించి ఉంటుంది అని అనుకుని మన వాళ్ళు చెప్తున్నారు. బెతను దాసి తాగుతుందా ఏమిటి? ఆ లోపల ఉండేటటువంటి ఆయన ఎలాంటి వాడైనా సర్వగంధుడు, ఆయన అన్ని గంధములకి మూలాధారమైన వాడు. దానికి గుర్తుగా ఆయన తులసిని ధరించిన వాడైనా నా తుళాయి ముడి పరిమళించేటటువంటి తులసిని తాను ధరించిన వాడు. దానికి కిరీటంలో ఉంటుంది, కంఠంలో ఉంటుంది, భుజానికి ఉంటుంది, సర్వత్రా ఆయన తులసిని ధరిస్తాడైనా పరిమళిస్తూ ఉంటుంది. అది పరిమళం కదండి, పరిమళం అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. నువ్వు దాచినా దాగదది, వస్తువు దాగచ్చు, పరిమళం దాగుతుందండి. నువ్వు పుష్పాన్ని దాచేసుకోవచ్చు, పుష్ప పరిమళం దాచగలవా? కోయిల్ చాంద్ అంటూ ఉంటారండి మన వాళ్ళు. శ్రీరంగ క్షేత్రంలో చందనాన్ని స్వామికి సమర్పించేదాన్ని ఇస్తే అది ఒకసారి చేతికి రాసుకుంటే 4-5 రోజుల దాకా కూడా పరిమళం పోయేది కాదుటండి. ఒకనాడు కోయిల్ చాంద్ అంజారు కుళిక్ నిర్కుం అంటూ ఉంటారు మన వాళ్ళు వ్యాఖ్యానాల్లో. అలాగా స్వామి యొక్క స్పర్శ కలిగినటువంటి ఆ తులసి యొక్క పరిమళపు ప్రవాహాన్ని నువ్వు ఆపగలవటమ్మా? మాకు తెలుస్తోందిలే, ఆయన ఎక్కడుంటే అక్కడ పరిమళం వస్తూ ఉంటుంది. చూడండి, కొన్ని వస్తువులని పరిమళాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు కదండి. స్వామి ఉనికిని కూడా పరిమళాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయవచ్చు అన్నమాట. తులసి గంధాన్ని బట్టి మనం స్వామి ఉనికిని గుర్తించవచ్చు. నాత తుళాయి ముడి, మంచి తులసిని తన యొక్క కిరీటం మీద తనకుండేటటువంటి అసాధారణమైనటువంటి యోగ్యతని తెలియజేసేటట్టుగా ఆయన ఉంటాటండి. అట్లాగా భగవంతుడి యొక్క లక్షణం అది. తులసి మిగతా వాటికంటే చాలా పవిత్రమైనటువంటి ప్లాంట్ అండి, మనకందరికీ కూడా తెలిసింది కదా. దానికి ఉండేటటువంటి పవిత్రత మిగతా దానికి దేనికి లేదు. ఎందుకంటే దానికి చిగురు నుంచి వేరు అంచు దాకా కూడా అద్భుతమైనటువంటి పరిమళం ఉంటుంది. అది అసాధారణంగా భగవంతుడికి మాత్రమే తగి ఉంటుంది. అసాధారణమైనటువంటి జగత్తుకి కారణమై ఉండేటువంటి లక్షణం కలిగిన వాడు భగవంతుడు కనుక ఆయనకి అసాధారణ గంధం కలిగిన తులసి ఆరాధనా పరికరంగా ఆయనకి మాత్రమే సమర్పించేటువంటి వస్తువుగా ఏర్పడింది. అది ఆయనకి మాత్రమే తగునన్నాడు. మిగతా వాళ్ళు ఎవరికి తులసి వేయకూడదండి. మిగతా ఉండేటట్టు మీరు దేవతలకి మీరు ఇతర పత్రి ఆకులు పువ్వులు వాటితో ఆరాధన చేసినా తులసి మిగతా వారికి తగినది కాదు, కేవలం స్వామికి మాత్రమే. ఇది తనకుండే ఆధిరాజ్య సూచకాన్ని లోకాలన్నీ ఏలగలిగేటటువంటి యోగ్యతని తెలియచేస్తుంది కనుక ఆయనకు తన ముడి కిరీటం మీద ధరించి ఉంటాడు. నా తత్తుడాయి ముడి. తమరా పరిమళం వస్తోంది అన్నంత మాత్రం చేత లోపల స్వామి ఉన్నట్టేనా? మీకు తెలియదా? మీకు చూడండి, మొత్తం చుట్టూ అన్ని తలుపులన్నీ సీల్ చేసి ఉన్నాయి. ఎలా వస్తాడు అనుకుంటారా మీరు? ఊరుకో తల్లి, నీ ఎవడి గురించి మాట్లాడుతున్నావు?
ఆయన పేరేంటి? నారాయణన్. ఆయన పేరు నారాయణుడు. అర్థమేమిటి? అంతర్ బహిష్ట తత్సర్వం వ్యాప్య స్థితః యః సహ నారాయణ. ఎవడైతే లోపల బయట అంతటా కూడా వ్యాపించి ఉంటాడో ఆయన నారాయణ అంటారు. ఆయనకి గోడలను తలుపులు అడ్డుట, అన్నిట్లోంచి వెళ్ళిపోగలండి. ఆత్మే వెళ్ళిపోగలిగినప్పుడు పరమాత్మకి అడ్డేమిటండి? మీరు గమనించారు ఇప్పుడు ఆత్మ వెళ్ళడం? ఆయనకి డాక్టర్ గారు చెప్పారటండి, అమ్మా పాపం వీడికి ఇంకా ఒక పూట మాత్రమే ఆయు ఉంటుంది, ఆ తర్వాత కష్టం. డాక్టర్, we don't want to see him dying. I don't want to let him go from this place. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వనండి అని అనుకుని ఆ ఎటు కూడా గాలి కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం లేని ఒక గదిలో పెట్టేటటువంటి తీసుకెళ్ళి. ఆ గదికి డ్రైనేజ్ కూడా లేదు, కిటికీలు లేవు, వెంటిలేషన్ లేదండి, ఏమీ లేదండి. ఎందుకంటే అందులోంచి వీడి ఆత్మ పోవడానికి వీల్లేదు. పాపం పట్టుదల పెట్టి అందుకోసం ఎట్లాగైనా దాంట్లో పెట్టాలి. తలుపు కూడా పూర్తిగా టైట్ అంటే మొత్తం ఎయిర్ టైట్ అనమాట అండి. మీరు రెఫ్రిజిరేటర్లో కూడా బయట గాలి కొంత పోతే పోవచ్చేమో, ఆ మాత్రం కూడా వెళ్ళడానికి వీలు లేనట్టు ఎయిర్ టైట్ డోర్స్ వేసి చేసి దాంట్లో పెట్టాడు. ఇప్పుడు డాక్టర్ గారు తిరుగుతాడు, డాక్టర్ గారు ఇప్పుడు నేను చూస్తే ఎట్లా పెడతాడు. ఎందుకైనా మధ్యాహ్నం గుమ్మం దగ్గరే కూర్చుని వాడు కర్ర పట్టుకుని వాడికరికి బయటకు వచ్చినట్టు పట్టుకుందాం. కానీ తర్వాత పాపం పూట తర్వాత వెళ్ళి చూస్తే లేదు. ఎలా వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఏమయ్యాడా జీవుడు? నేను తలుపు దగ్గరే కూర్చున్నానే, అందులో బయటకు వస్తే నాకు కనిపించి ఉండేవాడే, మిగతా ఇక్కడ డోర్స్ లేవే. ఆత్మ కనిపించేది కాదు నాయనా. ఆత్మ ఎంత సూక్ష్మమైందంటే 6 అడుగుల వెడల్పుతోటి లెడ్ అంటే తెలుసునండి మీకు, అదొక మెటల్. ఆ లెడ్ తోటి 6 అడుగుల గోడతోటి సీల్ చేసి దాంట్లో పెట్టిన ఆ లెడ్కి ఉండేటటువంటి అణువుల యొక్క మధ్యలోంచి ఆత్మ అనేది చూడండి. ఇప్పుడు ఈ 2 స్తంభాల మధ్యలో ఎంత దారి ఉందండి బయటకు వెళ్ళాలంటే? ఇరుకేం కాదు కదండి. ఇప్పుడు కొత్తగా కట్టుకుని ఇండ్లల్లో డోర్లు పెట్టుకున్నట్టుగా ఏదో కరెక్ట్గా 1.5 అడుగు 2 అడుగులో ద్వారం పెడితే అందులోంచి మనం అడ్డం తిరిగో పక్కకి తిరిగో లోపలికి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఇంత వెడల్పు స్తంభాలు పెడితే హాయిగా లోపలికి వచ్చి బయటికి రావచ్చు. 1, 2, 3, 4, 5 కూడా లోపలికి వచ్చి బయటికి రావచ్చు. నువ్వు ఆ లెడ్ అనుకునే దాంతో తయారు చేసిన 6 అడుగుల ఆ గోడల ఆ లెడ్ లో ఉండేటువంటి అణువుల మధ్య నుంచి కూడా ఈ ఆత్మ అనేది ఇంత వెడల్పుగా ఉండేటటువంటి స్తంభాల మధ్య నుంచి ప్రయాణం చేసినట్టుగా సుఖంగా హాయిగా బయటికి వెళ్ళగలదండి. అంత సూక్ష్మాతి సూక్ష్మమైనది ఆత్మ. అంటే దానికంటే సూక్ష్మతరుడైనటువంటి పరమాత్మ ఎలా ఉంటాడని అనోరణీయ, దానికంటే కూడా ఆయన సూక్ష్మతరుడు. అలా ఉంటూనే ఆయన అన్నిటికంటే కూడా మహత్తరుడు కూడా, అతి పెద్దవాటి కంటే కూడా పెద్దవాడైన అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది వేదం. ఆ తత్వాన్ని గురించి మనకి వివరిస్తూ ఆయనకి చూడడానికి ఏవి అడ్డుకోవు, ఆయన గమనాన్ని ఏది అండలేదు. అంచేత మాకు తెలుసునమ్మా నారాయణన్. ఏమర్రా నేనేం చేశానర్రా? నమ్మాల్ పోత పరెదరం పుణ్యన్. ఆయన నీ సొంతం కాదు తల్లి, ఆయన అందరికీ చెందినవాడు. భగవంతుడు ఎవరి వాడండి? మీవాడా మావాడా? అందరి వాడండి, మనవాడండి. ఆయన అందరికీ చెందినవాడు. చక్కగా 10 మంది కోసం కాంతినిచ్చేటటువంటి సూర్యుణ్ణి 10 మందికి కాదు నా ఒక్కడికే అని అనుకోవడం తెలివి తక్కువతనం కదండి. లోకానికి ఉపకరించాలని వెలిగించినటువంటి దీపపు కాంతిని ఇతడికి కనిపించకుండా నా ఒక్కడికి అనుకోవడం తెలివి తక్కువతనం కాదండి. అందరి కోసం ప్రవహించేటటువంటి ఒక నదీ జలాన్ని ఇతరులకు ఎవరికి కాకుండా చేస్తానని అనుకోవడం తెలివి తక్కువతనం కాదండి. భగవంతుడు అందరికీ చెందినవాడైనా
అందరికీ అంటే గొప్ప తక్కువ తారతమ్యం లేనివాడాయన. ఈ జాతి ఆ జాతి, ఈ కులం ఆ కులం, ఈ వర్ణం ఆ వర్ణం అనేది భగవంతుడికి ఏమీ ఉండదు. అందరినీ నమ్మాల్ పోత పరెదరుం పుణ్యన్. అందుకే ఆయనకి ధర్మాత్ముడని పేరండి. ఆయనకి పుణ్యాత్ముడు అంటే తెలిసినవాడైనా, ఎవరిని ఎట్లా అనుగ్రహించాలో తెలిసినటువంటి మహనీయుడు. ఏం చెయ్యాలి ఆయన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఏమక్కర్లేదు. పోత ఎవరు చెయ్యొచ్చు? నమ్మాల్. కుడి ఎడమలకి తేడా తెలియనటువంటి గొల్ల పిల్లలం మనకు కూడా అందుబాటులో ఉండేవాడు. గోవులకి అందుబాటులో ఉండేవాడు, గోపకులకి అందరికి అందుబాటులో ఉండేవాడు. కనుక ఆయనకి వీడు వాడనే తారతమ్యం లేదా. మేఘం అనేది అన్ని ప్రాంతాల్లో అందరి మీద సమానంగా వర్షిస్తుంది. వీడికి ఎక్కువ నీళ్ళు ఇద్దాం, వీడు మన కీర్తిస్తున్నాడు కానీ వీడికి కాస్త బాగా చేద్దాం, వీడిని పట్టించుకోవట్లే కనుక వీడికి ఇవ్వకుండా మానేద్దాం. ఇలాంటిది మేఘానికి ఎట్లా ఉండదో భగవంతుడు అంతకంటే ఉదారుడయా. నమ్మాల్ పోత. నోరుంది కనుక నువ్వు స్తుతిస్తే చాలు. నోరు లేనివాడిని స్తుతించమని చెప్పడండి ఎప్పుడు కూడా దేవుడు. కళ్ళు లేనివాడిని చూడమని చెప్పడండి దేవుడు ఎప్పుడు. చేతులు లేనివాడిని నన్ను పుష్పాలు వేసి పూజించు అని అడగడండి. కాళ్ళు లేనివాడిని నడవమని ఆయన ఎప్పుడు అడగడండి. నువ్వు ఎలా ఉన్నావో, ఏదున్నావో, నీకేవేవి లభించాయో ఈ ప్రకృతిలో వాటిని సవ్యంగా వాడడం నేర్చుకోవే చాలు. దట్స్ ఎనఫ్. లేని వాటి కోసం నువ్వు ఆరాటపడకు, ఉన్న వాటిని వ్యర్థం చేయకు. యాజ్ యు ఆర్ దస్ యు ఆర్ ఫిట్. నీకు ఫిట్నెస్ కోసం ఏవో తెచ్చుకుని ఆరోపించుకుంటే ప్రమాదం, ఉన్న వాటిని వదులుకున్న ప్రమాదం. నువ్వు ఎలా ఉన్నావో అట్లానే నువ్వు అర్హుడివే. ఏమండి, మేము కూడా దేవుని పూజ చేయాలనుకుంటున్నామండి, ఎప్పటి నుంచి చేయొచ్చు స్వామీజీ? ఆ మాట నువ్వు అడగకుండా ఉంటే చాలు. ఏమండి, మేము ఫలానా కులం, మేము చేయొచ్చా అండి? ఆ మాట నువ్వు అడగకుండా ఉంటే చాలు. డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. నీకు రుచి ఉందా లేదా, దట్స్ ఆల్ ద క్వశ్చన్స్. నీకు నిజంగా మనస్సులో రుచి అనేది ఉన్నట్టయితే యు ఆర్ ఫిట్, యు ఆర్ 100% ఫిట్ పర్సన్. అన్నం ఎవరు తినొచ్చండి? నీళ్ళు ఎవరు తాగొచ్చండి? ఏమండి, నేను కూడా తాగడానికి అర్హునేనండి, ఎప్పటి నుంచి నీళ్లు తాగడం ప్రారంభించుకుంటారండి? పిచ్చోడు అంటారండి. నీకు దాహం అనేది ఉన్నట్టయితే యూ కెన్ జస్ట్ సింప్లీ స్టార్ట్ డ్రింకింగ్, దట్స్ ఇట్. నీకు ఆకలి అనేది ఉన్నట్టయితే ఎస్, అన్నం తినడానికి అది మనిషి, కుక్క, పిల్ల, పక్ష, చీమ, దోమ, ఈగ, బల్ల, నల్ల ప్రశ్న లేదా? దేనికి ఆకలి వేస్తే అది ఆహారాన్ని గ్రహించడానికి యోగ్యత ఎట్లా కలిగినదవుతుందో రుచి ఎవడికుంటే వాడు ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి తగును. ఇదండి మనకి వేదం చెప్పింది, ఇది ఆండాళ్ళ తల్లి మనకి చెప్పింది. అలానే ఆరంభం చేసింది అసలు. దాన్నే చెబుతాం. నమ్మాల్ పోత. ఏమి చేస్తారు? పరెదరుం. పొందవలసినటువంటి ఉత్తమ పురుషార్థాన్ని, మంచి ఫలితాన్ని మనకు కూడా ఇస్తాయి. ఒక పక్షి అండి జటాయు, దానికి తపస్సా, యాగమా, యోగమా, దానమా, ధర్మమా? రుచి ఉంది దానికి, అంతే. రాముడికి సేవ చేసుకుంది. యజ్ఞశీలుడికి, తపస్సంపన్నులకి, యాగ యోగాదులు చేసిన వారికి తిరిగి రాకుండా ఉండేటటువంటి ఏ స్థానమో, హే జటాయో, అక్కడికి నువ్వు వెళ్ళమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్ గచ్చ లోకాన్ అనుత్తమాన్ అన్నాడు పక్షికి. మనుషుల గురించి ఏం చెప్పాలండి? నమ్మాల్ పోత పరైతరుం పుణ్యన్. నిష్పాక్షికుడు ఆయన. వైషమ్య నైర్ఘృణ్యే నా. భగవంతుడికి ఒకడి మీద నిర్దయ కాని, ఒకడి మీద వల్లమాలిన ప్రేమ కాని ఉండనే ఉండవు. అందరి యందు సమానమైనటువంటి భావన కల. సమోహం సర్వభూతేషు నే ద్వేష్యోస్తి న ప్రియ. నాకు ఒకడి మీద కోపం లేదు, ఒకడి మీద తాపం లేదు. హీజ్ ఏ కామన్. కానీ
అట్లాంటి దేవుణ్ణి కూడా దుర్వినియోగం చేసుకునేటువంటి ప్రబుద్ధులు కొందరు లోకంలో ఉంటారు తల్లి. అందరికి చెందిన దాన్ని చెందకుండా చేయాలనుకునే మహనీయులు కూడా కొందరు ఉంటారు. దాని మీద నిందారోపణ చేసేవాళ్ళు కూడా ఉంటారు అండి. ఇప్పుడు చెరువు నరువుల కోసం తవ్వి పెడితే అందులోకి వెళ్ళి ఒకటి దూకి ప్రాణం తీసుకున్నా అంటే చెరువుదా తప్పు? చిచ్చి పాడు చెరువు, ఇది మా పిల్లవాడి ప్రాణం తీసింది కనుక దీన్ని ఉంచడానికి వీళ్ళే, దీన్ని మేము క్లోజ్ చేసేస్తాం మూసేస్తాం అంటే ఏమంటారండి? వాడిని పిచ్చోడు అంటారు. అందరికీ కాంతినివ్వడం కోసం వెలిగించి పెట్టిన దీపం మీద కొందరు ఆ దీపాన్ని చూసి పని చేసుకుంటారు, హాయిగా లాభాన్ని పొందుతారు. కానీ కొన్ని పురుగులు ఉంటాయండి, అవి వెళ్ళి వెలిగే దీపాన్ని చూసి దానికేసే వెళ్ళి దాన్ని ఏదో ఆర్పడానికా అన్నట్టుగా దాని మీద దాడి చేస్తుంటాయండి. ఒకసారి రమ్మని వచ్చారు దీపం మీద, వెళ్ళినప్పుడు కొంచెం కాలుతుంది. అరే ఇది కాలేది కాబోలు, దీని జోలికి మనం పోకూడదు అని ఉండదండి. మళ్ళీ అలా వెళ్ళి మళ్ళీ సర్రమని తిరిగి మళ్ళీ దీని మీదకి వస్తున్నాయి. వచ్చే సగం రెక్క కాలింది. అయ్యయ్యో, కాలిన తర్వాతైనా జ్ఞానం ఉండద్దా అని అనిపించదండి. దానికి జ్ఞానం ఉంది, జ్ఞానం లేకపోలే. ఎందుకంటే అది వెలుగుతూ ఉండేది, తను దాని మీదకి ఏదో వెళ్ళాలనేది అది అనిపిస్తోంది కనుక డోంట్ సే అది అజ్ఞాని కాదండి. కానీ ఆ ఉండేటటువంటి జ్ఞానం విపరీత జ్ఞానం. అది తనకి కాంతినిచ్చేటటువంటి దాన్ని ఆర్పే ప్రయత్నం అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. మరి ఎందుకు చేస్తుందో మనకైతే తెలియదు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తుంది. చివరికి అక్కడే పడి పూర్తిగా రెక్కల్ని కాల్చుకుని ప్రాణాలను కోల్పోవడం దీపపు పురుగుల్ని మనం చూస్తున్నాం. అందరి కోసం ఉపకారకుడైనటువంటి భగవంతుణ్ణి కూడా ఇట్లాగా దుర్వినియోగం చేసుకునేటువంటి మహనీయులు కొందరు ఉంటారు తల్లి. పండురునాళ్, నీవు కథ చెప్తా వింటావా? కథ అంటే వింటారు కదండి ఎవరైనా. పండురునాళ్ అనగా 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 ఒకనాడు ఏం జరిగింది? కూతత్తిన్ వాయువేంద కుంభకర్ణం. పాపం భగవంతుడు ధర్మాత్ముడే, ఆయనకి నిష్పాక్షికుడే, అందరిని అనుగ్రహించాలని అనుకుంటాడు, అందరితోటి సమానమైనటువంటి బంధాన్నే పెట్టుకుంటాడైనా. కానీ అలాంటి ఆయన మీద తన యొక్క ప్రయోగాన్ని చేసి పాపం మృత్యువాత పడ్డాడు ఒక మహనీయుడు, కుంభకర్ణుడు. తెలుసునా నీకు? రాముడికి కుంభకర్ణుడికి ద్వేషం ఎక్కడుందండి? శత్రుత్వం ఏముందండి? ఏమీ లేదు. కుంభకర్ణుని చంపాలని తను అనుకున్నాడా? ఏమీ లేదు. అసలు రావణాసురుని చంపాలనుకోలేదండి. సీతను తీసుకువెళ్లిన వాడని తెలిసినా సరే, తెలిస్తే కాదండి, యుద్ధరంగంలోకి ఎదురుకుండా వచ్చి తన మీద ఏదో ప్రయోగం చేయబోయి తన యొక్క బలానికి బలి అయిపోయి రథాన్ని కోల్పోయి, గుర్రాలను కోల్పోయి, కిరీటాన్ని కోల్పోయి, ధనస్సు విరగొట్టుకుని బాణాలైపోయి, కవచాలు ఊడిపోయి హ్యాండ్స్ అప్ చేసి నిలబడ్డాడు అక్కడ. అతను చంపాలని కోరికే రాముడుకున్నట్టయితే ఇంకొక బాణం వేస్తే క్లోజ్ అయిపోయింది. ఆయన ఎప్పుడు అలా అనుకోలేదండి. ఆయనకి ఎదటవాడిని చంపడం కోరిక కాదండి, ఎదటవాడిని మంచిగా మలచడం ఆయన కోరిక. ఆయన వచ్చావు కానీ పాపం యోగ్యమైన వస్తువులు తెచ్చుకురాలే, పో ఇంటికి పో, నీకు పర్మిషన్ ఇచ్చేస్తున్నాను ఈ వేళకి, మళ్ళీ రేపు పొద్దున మంచి వస్తువులు తీసుకుంటారా, ఆ తర్వాత చూద్దాం అన్నాడు. పంపించాడు. ఏమండి, నిజంగా ద్వేషించేవాడితే పంపిస్తాండి అట్లాగా? ఆయనకి ఎవరి మీద ద్వేషం లేదు, కుంభకర్ణుడు ఎందుకుంటుందండి ఇంకా అలాంటప్పుడు? కానీ చెడుని తెలుసుకుని చెడుని సపోర్ట్ చేసి ఆ చెడు కోసమే నిలబడతాను అని రాముడి మీదకి ఎదురు తిరిగాడు పాపం పిచ్చివాడు కుంభకర్ణుడు. విభీషణుడు అంత మంచివాడు కుంభకర్ణుడు కూడా. మీరు ఎప్పుడైనా రామాయణం చదివి చూడాలి. యుద్ధకాండలో నిద్రపోతుండే కుంభకర్ణుడిని లేపాడు రావణాసురుడు. అప్పుడే పడుకుని 9 రోజులు అయిందండి. వాడు 6 నెలలకు కానీ రావాడు సామాన్యంగా, కానీ అప్పుడే పడుకున్నాడు, గుర్రు కొడుతున్నాడు, ఎంతలో లేపాల్సి వచ్చింది. పాపం లేపాడు. సరే వచ్చాడు సభలోకి, తన పనులన్నీ ముగించుకుని అనుష్ఠానం అంతా పూర్తి చేసుకుని వచ్చి కూర్చున్న తర్వాత అడిగాడు, వాట్ బ్రదర్, ఎందుకు నన్ను లేపావు అని అడిగాడు ఆయన. వచ్చిన కష్టం ఏమిటో చెప్పాడు ఆయన. ఆ వేళ కుంభకర్ణుడు చేసిన హితోపదేశం వినాలండి. అద్భుతమైన ఉపదేశం చేశాడు. ఎందుకు చేసావు ఈ పడిపోయిన అసలు నువ్వు? నీ బతుకేదో నువ్వు బతకచ్చు కదా, రాముడు బతుకు రాముని బతకనివ్వచ్చు కదా. రాముడికి చెందిన సీతను పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం ఏంటి నీకు?
నిప్పును పట్టుకొచ్చి బట్టలో కట్టుకున్నట్టు, పావును పట్టుకొచ్చి ఒళ్ళో పెట్టుకున్నట్టు ఎందుకు చేసేవు అసలు ఈ పనిలాగా? నో నో, ఇట్స్ బ్యాడ్, తీసుకెళ్ళి ఇచ్చేయి అన్నాడు ఆయన. ఓరి ఓరి, అందుకు నేను లేపింది ఇప్పుడు ఇంత కష్టపడి అన్ని డ్రమ్ములు సారా నీకు పోసి ఇన్ని రకాల తిళ్ళు నీకు తినిపించి ఇంతకాలం నిన్ను పోషించి ఇందుకు కూడా నాకు హితం చెప్పడానికి నేను చేసింది ఇదంతా. పాపం చెప్పాల్సినంతా చెప్పాడు. చూడు, తెచ్చి నన్ను అడిగావా? సీతను తెమ్మంటావా? నేను తెద్దాం అనుకుంటున్నాను, తెమ్మని నన్ను అడిగావా? తెచ్చిన తర్వాత కాళ్ళు కాలేక ఇప్పుడు నన్ను అడుగుతున్నావు. నువ్వు తగునా నీకు ఇది? నువ్వు నిజంగా నా సజెషన్ తీసుకోవాలని అనుకున్నట్టయితే సీతని నువ్వు పట్టుకురావడానికి నువ్వు అటెంప్ట్ ప్రారంభించే ముందు నా కన్సల్టేషన్ తీసుకున్నట్టయితే దెన్ ఐ వుడ్ హావ్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేసి ఉండేవాడిని. ఇప్పుడు అడుగుతావేంటి? అన్నీ అయిపోయిన తర్వాత కొంపలు అంటుకున్నాక అన్నాడు. ఇదిగో, నువ్వు ఎక్కువ తక్కువ సలహాలు నాకు ఇవ్వకు, చేయగలిగితే చెయ్యి, లేకపోతే నీ సంగతి చూస్తానన్నాడు ఆయన. సరే ఏం చేస్తాను, అన్నగారి కదా, నేను తర్వాత పుట్టిన తమ్ముడిని కదా, అన్నగారి మాట వినాలి, అది తమ్ముడి కర్తవ్యం. మళ్ళీ ఇందులో కూడా ధర్మం అండి, అన్నగారు చెప్పిన మాట వినాలి, నేను తమ్ముడిని కనుక ఏం చేస్తా, సరే పద అన్నాడు. రావణాసురుని సపోర్ట్ చేయడానికి దిగాడండి. విభీషణుడు కూడా అదే అన్నగారి తమ్ముడండి, ఆయన కూడా చెప్పాడు. కానీ విభీషణుడు రావణాసురుని వదిలేశాడండి. ఏమంటే ఏది న్యాయం చెప్పండి? అన్నగారు చేసేది తప్పని తెలిసినా తమ్ముడి యొక్క ధర్మం అన్నగారిని ఫాలో కావడం కనుక అతన్ని ఫాలో కావడం కుంభకర్ణుడు చేసింది మంచిదే. లాస్ట్ మినిట్లోకి 11th అవర్లోకి వచ్చిన తర్వాత ఆ అన్నగారిని వదిలేసి బయటపడ్డవాడు ఇది మంచిదా? కుంభకర్ణుడు ఎవరు మంచివాడు అనలేదండి. విభీషణుడినే మనం ఆరాధిస్తామండి. శ్రీరంగ క్షేత్రంలో విభీషణుడికి కూడా విశ్వక్సేనుల వారి పక్కన స్థానాన్ని ఏర్పరిచి అక్కడ రోజు దేవుడికి ఆరగింపగానే ఆయన కూడా ఆరగం పెడతారు ఇవాళకి కూడా. ఎందుకనో తెలిసిన, కుంభకర్ణుడు చెప్పాల్సిన హితం రావణాసురుడు కోసం చెప్పాడు. విభీషణుడు కూడా చెప్పాల్సిన హితాన్ని రావణాసురుడు కోసము రాజ్యం కోసము కలిపి చెప్పాడండి. నాయనా, నువ్వు నాశనం అవ్వడం కాదు, ఈ నీ మీద ఆధారపడి ఉన్నావు అనుకునేటటువంటి ఈ ప్రజానీకాన్ని అంతటినీ నువ్వు నాశనం చేస్తున్నావు, వాళ్ళందరి వినాశానికి నువ్వు అల్టిమేట్లీ కారణం అవుతావు, అట్లీస్ట్ నువ్వు పోతే పో, ఈ లోకానంతటిని నువ్వు నాశనం చేస్తావు అని అడిగాడు విభీషణుడు. కోపం వచ్చి తన్ని తరిమేశాడు అతన్ని. విభీషణుడు బయటికి రావడానికి కారణం తన ప్రాణం దక్కించుకోవడానికో తనకేదో ఒక పదవిని తెప్పించుకోవడానికో బయటికి రాలా. కనీసం బయటకు వచ్చి రావణాసురుడు తాను చేసుకున్నటువంటి ఆ అగ్నిహోత్రంలో భస్మమైన రాజ్యాన్నేనా రక్షించగలిగే, కనీసం ప్రజానీకాన్నేనా రక్షించగలిగే ఛాన్స్ ఉంటుంది కదా అని బయటకు వచ్చాడండి. అందుకోసమని ఆయన బయటకు వచ్చినప్పుడు రాముడితో చెప్పేటప్పుడు రాజ్యంచ అహంచ రామస్య, రాజ్యాన్ని నీ పాదాల మీద పెడుతున్నానయ్యా రామా, నువ్వు ఏది ఉంచాలి ఏది తీయాలి చేసి కనీసం రాజ్యాన్ని రక్షించే ప్రయత్నం చెయ్యి, దానికి నేను నీకు సరెండర్ అవుతున్నాను అని చెప్పాడు. విభీషణుడు తన ప్రాణం మీద ఆశ కాదు, విభీషణుడు రాజ్యం కావాలి అని మనసులో కోరుకుంటే ఉండొచ్చు, బట్ దట్స్ ఓకే. ఎందుకంటే రాజ్యకాంక్షి విభీషణగా అని తర్వాత రాముడు చెప్పాడని, బట్ ఇది మనసులో ఉండనివ్వండి, పర్వాలేదు. రాజ్యాన్ని రక్షించుకున్నప్పుడు దాన్ని రక్షించే ఒక వ్యక్తిగా తను ఉండడం పెద్ద తప్పేం కాదండి. అందుచేత రావణాసురుడికి సహాయం చేసిన కుంభకర్ణుడు తప్పు అని తెలిసి తప్పుని సమర్థించాడు. తద్వారా రావణాసురుడిని రాజ్యాన్ని కూడా నాశనం అవ్వడానికి తోడ్పడ్డాడు. కానీ విభీషణుడు రావణాసురుడికి రాజ్యానికి హితాన్ని చెప్పి ఇక రావణాసురుడు బాగుపడ్డు అని అనుకున్నప్పుడు కనీసం రాజ్యాన్నైనా బాగు చేద్దానికి అవకాశం తనకు ఉంటుంది కదా అని అది చేద్దామని తాను బయటకు వచ్చాడు. పెద్దలు ఇచ్చినటువంటి రాజ్యం కనుక దాన్ని కాపాడడం తమ ధర్మం కనుక అందుకు విభీషణుడు మనకి ఆదరణీయుడు అయ్యాడు. లేకపోతే ఏదో ఎలక్షన్స్ ముందు టక్కుని పార్టీలోంచి ఈ పార్టీలోకి
లేదా ఎలక్షన్స్ లో ఇంకో పార్టీలో గెలిచిన తర్వాత ఫార్మేషన్ ఇంకోటి చేస్తూ తక్కువ దాంట్లోకి మారిపోయే లీడర్స్ లాంటి వాడే అని మనకి స్టాంప్ పడేది విభీషణుడికి. బట్ హీ వాజ్ నాట్ లైక్ దాట్. అట్లాంటి మనిషి కాదండి, అందుకోసం రాలేదని బయటికి. కానీ పాపం కుంభకర్ణుడికి ఆ తెలివి చెప్పాల్సిన మాత్రం చాలా గట్టిగా చెప్పాడు, ధర్మాన్ని చెప్పాడు. కానీ ధర్మ సూక్ష్మం తెలియలేదు అతనికి. చివరికి తాను నాశనం అవుతూ వాడు నాశనం అవుతుంటే అవ్వడానికి సిద్ధపడ్డాడు తప్ప వాణ్ణినా పోనిచ్చగానే రాజ్యాన్ని రక్షించి తద్వారా తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుందామనే భావం అతని కలకపోవడం చేత కుంభకర్ణుడు మృత్యుపాలు కావలసి వచ్చింది. కూతత్తిన్ వాయు వీళ్ళింద కుంభకర్ణన్, మృత్యువు నోట్లోకి వెళ్లి పడ్డాడు. మృత్యు వచ్చి కుంభకర్ణుని కబళించలేదండి, మృత్యువు నోట తాను వెళ్లి పడ్డాడు. ఇది తమాషా. ఇప్పుడు చెరువు వచ్చి మన్నేం మింగదండి, చెరువులోకి వెళ్ళి మనం పడితే చెరువు తప్పు కాదు. దీపం వచ్చి మన్ని కాల్చదండి, మనం వెళ్ళి దీపం మీద పడి కాల్చుకుంటే అది దీపాన్ని మనమే అనకూడదు. దీపం ఈజ్ నాట్ బ్యాడ్. దీపం నీకు వెలుగుతోంది, పక్కవాడి వెలుగుతుంది, అందరి కోసం వెలుగుతోంది. వాడుకోవడం చేతకాక నువ్వు వెళ్ళి దాన్ని పాడు చేసుకుంటే దీపాన్ని కంప్లైంట్ చేస్తావా? అంచేత రాముడు తప్పేం కాదు, కానీ రాముడనే దీపాన్ని వాడుకోవడం చేతకాక వెళ్లి దాంట్లో తన ప్రాణాన్ని తీసుకున్నాడు పాపం కుంభకర్ణనం. అయితే ఓ చిన్న తమాషా జరిగిందండి. ఈ కుంభకర్ణుడు ఏం చేశాడంటే అంతకుముందు నీతో పాటు ఒక పోటీ పెట్టుకున్నట్ట. దేంట్లో? కుంభకర్ణుడు దేంట్లో ఆయన పిహెచ్డీలు పుచ్చుకున్నాడు తెలుసునా? నిద్రలో. నువ్వు నిద్రలో పిహెచ్డీలు పుచ్చుకుని దానివే కాబో. అయితే ఇద్దరికి టై ఏర్పడ్డప్పుడు ఇద్దరిలో ఎవరు బాగా ఎక్కువ నిరూపించుకుంటారు అని కోసం ఇద్దరు ఒకసారి పోటీ పెట్టుకుని ఉంటారు. పోటీ పెట్టుకునేవాడు ఎలా పెట్టుకునేవాడు అంటే ఇదివరకు రోజుల్లో నేను గెలిస్తే నీవన్నీ నాకు ఇచ్చేయాలి, నువ్వు గెలిస్తే నావన్నీ నీకు ఇచ్చేసేయాలి. దట్ వాజ్ ది డీల్. అంటే కుంభకర్ణుడు నువ్వు ఇద్దరు కూడా ఎవరు దీర్ఘ నిద్ర పోగలుగుతారు అని పోటీ పెట్టుకుని ఉంటారు. పాపం వెర్రివాడికి 6 నెలలు కాగానే అక్కడ మెరుగు వచ్చేస్తుంది వాడికి. ఎందుకంటే లోపల పాపం కడుపు లోపల ఆకలి వేస్తూ ఉంటుంది, దాంతో కాస్తే మెలకు వస్తుంది. తర్వాత కూడా దానివల్లే మెలకు వచ్చిందండి వాడికి. డప్పులు వాయించిన ఆ ముక్కుల్లో పొడుద్దాం శూలాలు పట్టుకుని వెళ్ళాడంటే వాడంతా. ఆ శూలాలు పట్టుకుని వెళ్ళాడంటే 100 మంది 200 మంది మా రాక్షసులంతా వాడు అనేటప్పటికీ మొత్తం ఈ ముక్కులోకి వెళ్ళిపోయి లంగ్స్ లో రెస్పిరేటరీ సిస్టమ్ లో రౌండ్ కొట్టేసి వాడు అంటే బయటకు వచ్చాడు మళ్ళీ. శూలాలతో పాటు లోపలికి పోయి బయటకు వచ్చాడు మొత్తం. అంత గొప్పవాడు వాడు. అయితే అంత గొప్పవాడు కూడా పాపం చిట్ట చివరికి ఆ పక్కన రకరకాల పదార్థాలని మసాలాలని బాగా దంచి వేసి ఆ ఉడికించినటువంటి డ్రమ్స్ అన్ని డ్రమ్స్ గిన్నెలు కదండి, ఆ ఉడికించిన డ్రమ్స్ అన్ని వాడు ఆ ముక్కు పక్కన పెట్టి ఆ పొగలన్నీ ముక్కులోకి వెళ్ళేటట్టు చేశాడు. అంటూ లేచేయండి వాడు అప్పుడు ఆహారం. అలాగే వాడికి పాపం 6 నెలలకు ఒకసారో లేదా అప్పుడప్పుడో వాడికి ఆకలి వేయడం వల్ల వాడికి మెలకువైనా వస్తుందండి. నీకు ఆ మాటి మెలకు కూడా ఉన్నట్టు లేదండి. దాంతో పాపం వాడు ఇంత ఎక్స్పర్టీజ్ అయ్యి ఇంత ఎక్స్పర్టీజ్ నాలో ఉండి ఇన్ని రకాల డిగ్రీలు పొంది కూడా అయ్యయ్యో ఈవిడ ముందర ఓడిపోయానే అని ఆయన నిద్ర కూడా పాపం నీకే ఇచ్చేసి వెళ్ళి ఉంటాడు ఆయన అప్పుడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు కుంభకర్ణనం తోత్తుం ఓడిపోయి ఉనక్కే పెరుంతుయిల్ తాన్ తందానో పెద్ద నిద్ర మొత్తం నీకే ఇచ్చేసి ఉంటాడు. నీది అసలే గెలిచిన నిద్ర. అంతకుముందు లోక ప్రసిద్ధి చెందిన నిద్ర వాడిది. ఇప్పుడు ఆ నిద్ర నీకే వచ్చే, ఈ నిద్ర నీకే వచ్చే. ఇంకేమిటి ఇప్పుడు దీన్ని ఏమన్నారు? దీన్ని పెద్ద నిద్ర. నీది ఎంత పెద్ద నిద్రో ఏమమ్మా తగునా నీకిది ఆక్షేపిస్తున్నారు చూడండి. కొంచెం అప్పుడప్పుడు ఎదటి వాళ్ళని కొంచెం ఆక్షేపించాలన్నప్పుడు వాళ్ళ పెద్ద పదాలు వెతుక్కుని ఆక్షేపించబుద్ధి అవుతున్నాయి. మన వాళ్ళు ఇంత పెద్ద పదం వెతుక్కుంటూ కూతత్తిన్ వాழ்ந்த కుంభకర్ణనం తోత్తోనకే పెరుంతియల్ తాన్ తందానో
పాపం ఇంత గట్టి నింద ఆవిడ మీద మోపేటప్పటికీ ఆవిడికి పాపం చాలా గాబరా పుట్టేసింది, బాధ వేసిపోయింది. అదేమీ లేదర్రా అన్నట్టుగా గబగబా వచ్చి వీళ్ళ మధ్యకు వచ్చి చెప్పేద్దామని కోరిక. ఇప్పుడు చూడండి, మన లోపల ఉన్నప్పుడు ఎవరైనా కాస్త ఆక్షేపించారనుకోండి, మనకి ఎగైనిస్ట్ గాను వెంటనే వచ్చి ఒకసారి నేను ఎలా అంటాను అనుకుంటున్నారా, నాకేముందా చెప్పండి ఇక్కడ అంటారు కదా. అలా అందామని ఆవిడ దానికి ముందుగా ఒక్కసారి ఆ మంచం మీద పడుకున్నటువంటి ఆవిడ కాస్త చేతులు కాళ్ళు చూడండి, లేవగానే ఫస్ట్ మన వాళ్ళు చేస్తుంటారు చూసారా, కాస్త బద్ధకంగా ఉండేటువంటి పిల్లలకి మెలకువ రాగానే ఇటు చెయ్యి ఇటు జాపి, అటు చెయ్యి అటు జాపి, కాస్త కాళ్ళు ఇలా అంటుంటారు చూడండి. ఈవిడ కూడా అట్లాగా ఒక్కసారి పాపం లేచి ఒళ్ళు విరుచుకున్నట్టుందండి. మన వాళ్ళు చూస్తున్నారు, ఏమిటి అసలు ఇంతలా అంటున్నా ఈవిడ లేచి బయటికి రావటం లేదని మన వాళ్ళకి కాస్త సందేహం వచ్చి, ఇదివరకు రోజుల్లో తలుపులకి కన్నాలు పెద్ద పెద్ద ఉండేవండి. ఆ పెద్ద పెద్ద తాళాలు పెట్టి పాత ఇళ్ళని మీరు పోసి అప్పుడే పెద్ద పెద్ద దేవుడిళ్ళు లాంటివి లోగిడిళ్ళు ఉండేటప్పుడు మీరు చూసుంటారు. వాటికి ఇలాగ పెద్ద తాళం ఉంటుందండి, ఇంత పెద్ద తాళం, అది పెట్టి దాంట్లో తిప్పితే అది వస్తూ ఉంటుందండి. అలాంటి కన్నం ఏదో ఉన్నట్టుంది, దాంట్లో చూస్తున్నారు అసలు ఏం జరిగిందబ్బా ఇక్కడ అని. అంటే ఒళ్ళు విరుచుకుంటూ కనిపించింది. ఆహా తల్లి, ఇంత అందమైన దానివి కనుకనే కృష్ణుడు నీ యందు అంత మోహపడ్డాడు తల్లి. ఆప్త ఆనందలుడయాయి పెద్ద బద్ధకం కలదానా, కానీ నీ సౌందర్యం అతిలోకము. ఆప్త ఆనందలుడయాయి అరుంకలమే, అపురూపమైనటువంటి సౌందర్య రాశివి నీవు కనుకనే శ్రీకృష్ణుడి ప్రేమకు నువ్వు అంత పాత్రమయ్యావు. బహుశా వీళ్ళ భవనం ఇప్పుడు చూడండి, మాకు కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉంటారు చూడండి, పెద్ద డోర్ ఉంటుంది ముందర. ఆ డోర్లోంచి ఇలా లోపలికి వెళ్ళగానే ఇటు నుంచి ఇలా పైకి మెట్లు, ఇటు నుంచి ఇలా పైకి మెట్లు ఉంటాయి. ఆ పైన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి, కింద మిగతా రూమ్స్ అన్నీ ఉంటాయి. బహుశా వీళ్ళ భవనం అలా కట్టుకుని ఉంటుందండి. అంచేది వీళ్ళ ఎదురుకుండా చూసినప్పుడు ఈవిడ ఆ ఇటు నుంచి ఇలా 2 మెట్లు ఉంటాయి కదా, ఈ పైన మెయిన్ బిల్డింగ్ ఉంటుందండి, దాంట్లో అది మాస్టర్ బెడ్రూమ్ అందులో ఉంటుంది. ఆవిడ బయటకు వచ్చి ఒక్కసారి ఆ ఒళ్ళు విరుచుకుందండి. చూసారు, ఓహో ఎంత అందమైందానివమ్మా అన్నారు. ఇంకా అక్కడే తట్టుకోలేక ఆవిడ గబగబా పరిగెట్టుకు వచ్చేదాన్ని మెట్ల మీద దిగి వచ్చేస్తుందండి. ఆగాగండి ఇక్కడ అందరం కనిపిస్తాను. తేత్తమాయి వందు తీర, ఏమిటా రావడం నువ్వును, బెడ్ మీద పడుకుందాని బయటికి వెళ్ళి మేలుకు వచ్చిన తర్వాత అలాగే పగడగడగా పరిగెట్టుకు వచ్చేయడమే. ఇది సభ, మేమంతా ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఇక్కడికి వచ్చేడు కొంచెం జాగ్రత్త సర్దుకునిరా. అమాంతను అలా అక్కడ ఉన్నదాని ఒకటిగా ప్రత్యక్షం అయ్యావనుకో అంతా దడుచుకుని అతను పడిపోతారంతే. ఇప్పుడు పడుకున్నప్పుడు ఎలా ఉంటావో మన ఆకారాలు మనకు తెలుసునండి, మనకి తెలియదు కదా, పక్క వాళ్ళకి తెలుస్తాయి. ఎవడైనా ఫోటో వీడియో తీసి పెడితే అప్పుడు తర్వాత మనకి తెలుస్తుందండి. కళ్ళు తెరిచి కొందరు, సగం కళ్ళు మూసి కొందరు, సౌండ్ స్లీప్ కొందరు. ఆ సౌండ్స్ లో కూడా రకరకాల సౌండ్స్ అండి. మా దగ్గర ఇదివరకు కొంతమంది ఉండేవారు, మన పెద్ద స్వామివారు ఏం చేసి ఉండేటప్పుడు కొందరు ఉండేవారు. వాళ్ళు ఆ పక్కన గదిలో పడుకుంటే వీడు ఆపగానే వాడు ఆపగానే వీడు, మళ్ళీ వీడు, అదేమో మా షిఫ్ట్ లో మార్చుకుంటున్నాడు. ఈ రాత్రి 10 దాటిపోయిన తర్వాత ఆ సిగ్నల్ లైట్స్ ఉంటాయండి, ట్రాఫిక్ లైట్స్, మామూలుగా అయితే ఎరుపు, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ వస్తాయండి. 10 తర్వాత టిక్ 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 అని ఇలా వెలుగుతుందండి. అట్లాగా వాడు గుర్రమని కొట్టి వాడు ఆపగానే వీడు గుర్రమని స్టార్ట్ చేస్తాడు. అందులో కూడా రకరకాల సౌండ్స్ అండి, కొంత గుర్ర, వెరైటీ ఆఫ్ సౌండ్స్. ఆ జుట్టంతా చెదిరిపోయి బట్టలన్నీ కదిలిపోయి అలాంటి స్థితిలో ఉండే పడక దశలోంచి నువ్వు అలా పరుగున బయటికి రాకు తల్లి. తేత్తమాయి వందు, జాగ్రత్తగా సర్దుకుని సభలో ఏ రకంగా కనిపించటం మంచిదో ఆ దశలోకి నువ్వు వచ్చి అప్పుడు బయటికి రా. తీరా అప్పుడు తలుపు తెరు. ఇదివరకు ఒకసారికి అనుభవం ఉందండి. రామచంద్రుడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు యొక్క చెలిమి చేసుకున్న తర్వాత
సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చేశాక వర్షాకాలం వచ్చింది కదా అని 4 నెలల పాటు నాయనా నువ్వు కాస్త సుఖాలని అనుభవించవు. చాలా కాలం నీకు సుఖాలు లేవు కదా, కొండగట్టు పుట్ట పట్టి తిరుగుతున్నావు కదా, ఇప్పుడు నీకు రాజ్యం ఇచ్చాం కదా, ఎలాగో వానలు వచ్చాయి కనుక ఇప్పుడు సీత కోసం వెతకడం కూడా కష్టమే, ప్రయాణాలన్నీ కష్టం, చేత హాయిగా 4 నెలలు సుఖాలు అనుభవించి వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ పెడదాంలే అని తాను మాల్యవాన్ అనేటటువంటి ఒక పర్వతం ఉందండి అక్కడ, ఆ పర్వత గుహల్లో తాను ఉంటానన్నాడు. ఈయన్ని రాజ్య సుఖాలు పొందమన్నాడు. రాజ్యంలోకి రాముడిని రమ్మన్నాడు, కానీ పాపం రాముడు రాజ్యంలోకి వెళ్ళను అని కదండి కైకమ్మ దగ్గర ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. అంచేత నేను రాజ్యంలోకి రాకూడదయా, అంచేత నేను ఊళ్ళల్లో ఉండను, అంచేత నేను అడవిలోనే ఉంటాను అన్నాడు. ఈయన అడవిలోకి వెళ్ళిపోయాడు, మాల్యవంతుడి మీద ఉన్నాడు. టైం దగ్గరికి కావచ్చింది. రామచంద్రుడికి తాను వెళ్ళేటప్పుడు ప్రామిస్ చేసి వెళ్ళాడు, నేను బాధ్యత చూసుకుంటాను కదా సీతమ్మని వెతకడానికి, నా దగ్గర చాలా మంది సైన్యం ఉన్నారు, వానర వీరులు, వాళ్ళందరినీ పిలిపించి అందరితోటే నేను పనులు చేయిస్తాను అన్నాడండి. అన్నాడు కానీ వెళ్ళి సుఖాల్లోకి వెళ్ళిన తర్వాత మర్చిపోయాడు. టైం దగ్గర కావస్తుంది. రాముడికి అనిపించింది ఇతను నా స్నేహితుడు, నా కోసం ఒక పని చేస్తానని ప్రామిస్ చేశాడు, చేసిన ప్రామిస్ని మర్చిపోయాడు. స్నేహితుడు మంచివాడు అని మనం ఎప్పుడు నిర్ణయం చేస్తామంటే తన స్నేహితుడు చేసిన ప్రామిస్ మీద వాడు నిలబడేటట్టు చేసేవాడు నిజమైన స్నేహితుడు అవుతాడు. నేను సుగ్రీవుడికి మంచి స్నేహితుడిని కనుక సుగ్రీవుడు చేసినటువంటి ప్రామిస్ ని సవ్యంగా అతడు పరిపాలన చేయగలిగేటట్లుగా చేయడం నా విధి. అంచేత సుగ్రీవుడు ఒకసారి రిమైండ్ చెయ్యాలి అని అనిపించింది. లక్ష్మణ స్వామిని పిలిచాడు. లక్ష్మణ, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పు, వాలి వెళ్ళిన దారి ఇంకా మూసేయలేదు అని చెప్పు. వాలి ఎక్కడికి వెళ్ళాడు? పైలోకాల్లోకి. ఆ వెళ్ళినటువంటి డోర్ ఇంకా మూసేయలేదయా, తెరిచే పెట్టాను, ఆ డోర్లో నువ్వు కూడా ప్రయాణం చేద్దామని అనుకోకు, ఆడిన మాట మీద నిలబడు. ఇంతేనే. ఎంత బాగా తిట్టాడండి ఆయన. ఏం తిట్టినట్టండి ఆయన? చంపేస్తాను. మనమైతే ఎంతకంటే దారుణంగా అనేవాళ్ళం అంటామండి, మనకు అదే అలవాటు కనుక. అంత కోపం వచ్చినా రాముడు అట్లా మాట్లాడలేదండి. ఏన వాలి హతో గతః నచ సంకుచితః పంథాః సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలి పథం అన్వగాః. వాలి వెళ్ళిన దారిలో వెళ్ళాలనుకోకయా, ఆడిన వాటి నిలబడవయా, చేసిన ప్రామిస్ని చక్కగా సక్సెస్గా చేసుకోవయా. ఈ మాట కబురు చేశాడు. ఈ మాట చెప్పడానికి వచ్చిన లక్ష్మణస్వామి ద్వారం దగ్గర నిలబడి తన చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సు యొక్క నారిని లాగి ఒక్కసారి శబ్దం చేశాడు. నారిని లాగితే జయ్యం సౌండ్ వస్తుంది కదండి. ఆ చప్పుడు చేసేటప్పటికి వచ్చినటువంటి శబ్దం ఎంత పని చేసిందంటే, ఆయన పాపం బెడ్రూమ్లో ఇప్పుడు ఇద్దరు తన దగ్గర చేరారు. తారా రుమా అని ఇద్దరు ఉన్నారండి. ఇద్దరిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడండి. కోతి కదండి, అసలే కోతి, అది తాగిన కోతి, సుఖాలు అనుభవించే కోతి. మనవాడు చెప్తుంటారు చూడండి, ఏది కోతి ముళ్ళు దిగను కోతికి ఏదో ముళ్ళు దిగను, డప్పు వచ్చాను, దెయ్యం పట్టాను, తాగాను, పిచ్చెక్కాను, ఇన్ని వచ్చాయి. ఇంతలో దానికి కూడా ఏదో దానికి వెనకాత మనం కుక్కో నక్కో కనిపించిందో, ఇంకా దాని హడావుడు ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. ఈ సుగ్రీవుడి స్థితి అట్లా అయిందండి. ఆ ధనుస్సు శబ్దం వినిపించేటప్పటికీ ఆయన కూర్చున్న బెడ్ నుంచి అమాంతం ధర్మని ఎగిరి కింద పడ్డట్టండి. పడగానే ఇంక కోతి చేష్టలు ఎన్ని చేయొచ్చో అన్ని చేసేయండి. భయం వేసిపోయింది ఆయనకి. ఇది లక్ష్మణుడి యొక్క ధనష్టంకారము అని తెలిసింది. ఆ మెడలో వేసుకున్న మాలలు పీకి బారేసేట. ఇంకడబడి అన్ని రకాల పనులు చేయడం ఆరంభించాడు. హనుమంతుడు వచ్చాడు. ఏందయ్యా ఇది, ఏంది పని, ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, కొంపలు అంటుకుపోయే, కొంపలేం అంటుకోలేదులే, పర్వాలేదు. లక్ష్మణస్వామి వచ్చాడు, అగ్నిహోత్రంలా ప్రజ్వలిల్లుతున్నాడు, అగ్నిహోత్రాన్ని ఆర్పవలసిన అవసరం ఉన్నదయ్యా ఇప్పుడు
ఉంటేనే నువ్వు నీ కిష్కింధ దక్కుతాయి, లేకపోతే ఇవన్నీ ఆ అగ్నిహోత్రంలో మాడి మసిలిపోతాయి. తెలిసిన లక్ష్మణుడికి ఎదురు తిరగలిగే వాడెవడు ప్రపంచంలో లేడు. ఏం చేయమంటావు? ధార మండే అగ్నిహోత్రం మీద ధార పోయాలి కదయా. ఆ ధార పోసే శక్తి కలిగిన ఆమె తార, ఆవిడని పంపించు అన్నాడు. అప్పుడు తారని పంపించాడు. ఆవిడ వచ్చిన సన్నివేశాన్ని చెప్తారు. సా ప్రస్ఖలంతి మద విహ్వలాక్షి అంటూ వచ్చిందండి. ఆవిడ బెడ్రూమ్ లో కదా ఉన్నారు శుభ్రంగా, పాపం రకరకాల ఆసవాలు ఆస్వాదించి ఉన్నారేమో. అదే స్థితిలో ఏమీ సర్దుకోకుండా నేరుగా వచ్చేసి లక్ష్మణస్వామి ముందర నిలబడిందండి. ఆవిడ ఇంత మండిపోతున్న లక్ష్మణస్వామి, అసలే లక్ష్మణస్వామి కోపం ఎక్కువ. ఎందుకంటే మా అన్నగారు పురుషోత్తముడు, లోకాలని ఏలేవాడు, ఈ కోతి కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు కాస్త కొంచెం రాముడు చెప్పి రావయ్యా సందేశం అనేటప్పటికీ ఇంకొంచెం కోపం వచ్చి ఆయనకి అగ్నిలాగా ప్రజ్వలిల్లుతుంటే ఈ తార వచ్చి ఎదురుగుండా కనిపించేటప్పటికీ నీళ్లు పోస్తే, ధార పోస్తే ఎట్లా అయితే అది బుస్సుమని ఆరిపోతుందో, పాప ఆ తార వచ్చి నిలబడేటప్పటికి ఇలా బుర్రం చేసుకున్నాడు. అంతే మనం బుర్ర ఎత్తితే ఒట్టండి. ఎందుకంటే ఆవిడ ఒంటి మీద బట్ట సక్రమంగా లేదండి, జుట్టు సక్రమంగా లేదు, కళ్ళు సక్రమంగా లేవు, వేసుకున్న ఆభరణాలు సక్రమంగా లేవు. బెడ్రూమ్ లో ఉన్నట్టుగా బయటకు వచ్చేసేటప్పటికి పాపం తల దించుకుంటే పాపం దగ్గరికి వచ్చి అడుగుతుంది, కిం కోపమూలం మనుజేంద్రపుత్ర, ఏమయ్యా ఎవరి మీద కోప్పడుతున్నావు, ఎందుకు కోప్పడుతున్నావు, ఏమిటి కోపం? అబ్బాయికి వివాహం చేసి వాళ్ళిద్దరినీ సకర కాపరం చేసుకుంటారా అని పంపించి వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటుంటే చూసి కళ్ళలో నిప్పులు పోసుకునే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారటయ్యా అందండి. పాపం ఈయనకి ఇంతకంటే ఇంకా భయం పక్కర్లేదండి. ఏమయ్యా మేము కోతులు అని తెలుసును కదా, మాకు రాజ్యం ఇచ్చింది మీరే కదా, సుఖాలు అనుభవించండరా అని చెప్పింది మీరే కదా, మీరు చెప్పిన పని మేము చేస్తుంటే మా మీద కోప్పడతావేంటయ్యా అని అడిగిందండి ఆవిడ. ఏమంటాడు పాపం ఆయన, బుర్ర ఎత్తితే ఒట్టు, చెప్పాల్సిన మాట చెప్పాడు, అలా బుర్ర ఉంచుకొని వచ్చేసాడు. అంతే. తల్లి మేమే నీ మీద కోప్పడుతూ రాలేదు, నువ్వు ఇప్పుడు మా మధ్యకి అట్లా నువ్వు రావాల్సిన అవసరమేం లేదు, మమ్మల్ని అట్లా నువ్వేదో ప్యాసిఫై చేయాల్సినటువంటి నెసెసిటీ అయితే ఏం లేదు తల్లి, నువ్వు జాగ్రత్తగా సర్దుకుని రా. ఆవిడ అలా రావడంలో కారణం ఉందండి. లక్ష్మణస్వామిని రాముడి అనుగ్రహాన్ని అందించగలిగే మధ్యవర్తిగా, ఆచార్యుడిగా భావించడం చేత తండ్రి దగ్గరికి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం తెచ్చుకోవాలండి? ఇప్పుడు చిన్నపిల్లలు అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లా పెడతారండి? అలాగే వెళ్ళిపోతారంతే. వాళ్ళకి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే తప్ప అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఏం కనుక లక్ష్మణ స్వామిని అట్లా భావించడం చేత ఆవిడ సిగ్గుపడలేదు, నేరుగా వచ్చి తన యొక్క నైజాన్ని చెప్పింది, అంగీకరించాడు. తర్వాత లక్ష్మణుడు అనుకోండి, అది రామాయణంలో. తల్లి ఇప్పుడు ప్రస్తుతం ఆ సన్నివేశమే లేదు ఇక్కడ, అంచేత నువ్వు అలాగేం గాబరాపడి రావక్కర్లేదు, సర్దుకుని తేత్తమాయి వందు తీరా జాగ్రత్తగా సర్దుకుని రావాయా అంటూ ఈనాటి గోపికని మన ఆండాళ్ తల్లి మేలుకొల్పేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక మహానుభావుడు, ఒక జ్ఞాని, ఒక యోగి, యోగులు జ్ఞానులు అని మనం అనుకునేటటువంటి పరమ భక్త శిఖామణుల కోసం భగవంతుడు ప్రయత్నాలు చేస్తాడండి. వీళ్ళు చేరు భగవంతుడి కోసం ప్రయత్నాలు. ఇప్పుడు భగవంతుడి కోసం మనం చేసే ప్రయత్నం ఒకటండి, భగవంతుడు మన కోసం చేసే ప్రయత్నం ఒకటండి. ఏది మంచి చెప్పండి? మనం దేవుడి కోసం ప్రయత్నం చేసి దేవుడిని పొందగలం ఎక్కడైనా? నెవర్. అలా చేయడాన్ని కోతి పిల్ల వ్యవహారం అంటారు. తల్లి కోతి ఆ పిల్ల తన పొట్ట మీద పట్టుకుని ఉంటే అది పైన ఎగురుతూ ఉంటుంది, కొమ్మ మించి కొమ్మ మీదకి, గోడ మించి గోడ మీదకి. పట్టుకుని ఉండే బాధ్యత పిల్ల మీదే ఉంటుందండి. అది పొరపాటున వదిలి కిందకి జారిందంటే వదిలేస్తుంది, అంతే కదా. ఇది కోతి పిల్ల వ్యవహారం. కానీ పిల్లి పిల్ల వ్యవహారం వేరండి. ఆ పిల్లని నడక వచ్చినా
ఎలకని కొట్టడం నేర్చినా 7 ఇళ్ళు మార్చేటప్పుడు ఆ తల్లి పిల్లి చూడండి, దాని ఇలా మెడని నోటితోటి పట్టుకుని ఆ తల్లి ఎగురుతుందండి. పిల్ల ఏమీ చేయదు, ఇలా కాళ్ళు చేతులు ముడుచు కూర్చుందంటే. అయితే దీనికి చేత కాదు, తల్లి తన బాధ్యత తీసుకుంది కనుక తల్లి మీద ఆధారపడి ఉంటుంది ఈ పిల్ల ఎప్పుడు కూడా. నిజమైన భగవద్భక్తుడు భగవంతుడి మీద అట్లా ఆధారపడి ఉంటాడు కనుకనే అతని ఆ ప్రవృత్తిని మార్జార కిశోర న్యాయము అంటారు. లేదు మేమే ఏదో చేసి సాధించాలనుకోవడం ఏదో మర్కట కిశోర న్యాయం. కిశోరం అంటే పిల్ల అని అర్థం అండి. మర్కటి కిశోరంలా ఉండాలా, మనం మార్జారి కిశోరంలా ఉండాలా? లోకంలో కొంతమంది మర్కటి కిశోరాల్లో ఉంటారండి, చాలా మంది అలాగే ఉంటారండి. మేమేదో చేసేస్తున్నాం, మేము పూజలు చేస్తున్నాం, మేము వ్రతాలు చేస్తున్నాం, మేము నోములు నోస్తున్నాం. యూ కాంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆయన మన కోసం చేసేది మన దాన్ని, ఆయన మన రక్షణ బాధ్యతని స్వీకరిస్తే అందరికీ స్వీకరిస్తాండి. అంగీకరించిన వాళ్ళు జ్ఞానులంట. వాళ్ళని ముందు పెట్టుకుంటే మనకు కూడా అంగీకరించగలిగే యోగ్యత ఒకనాటికి తప్పకుండా రావచ్చును. ఈ లోపల గోపిక అట్లాంటి మహనీయుడు. పైకి మనకి వీళ్ళు ఆక్షేపిస్తున్నట్టు కనిపించినా లోపల ఉండే గోపిక మహాజ్ఞాని. ఈవిడ ఆ పిల్లలాగా మార్జార కిశోరంలాగా భగవంతుడి మీదే ఆధారపడి ఉన్నంది కనుక ఇలాంటి మహనీయురాలిని బాగు చేయడానికి, ఇలాంటి భక్తులని తరింప చేయడానికి భగవంతుడు తాను ప్రయత్నం చేస్తాడు. ఆయన నోత్తు, వీళ్ళు నోత్తు కాదండి. నోము నోచేది దేవుడు నోస్తాడు, నోచి వీళ్ళని అనుగ్రహిస్తాడు. నోత్తు సువర్గం పూగిన్ర, ఆయన యొక్క వ్రతం, ఆయన నోము పూర్తయ్యి నిన్ను అనుగ్రహించేట్టుగా ఉండేటటువంటి హే జ్ఞాని అంటూ ఆ మహనీయుణ్ణి పిలుస్తున్నట్టుగా మన ఆండాళ్ళమ్మ పిలుస్తుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ భగవద్ ఆనందాన్ని నిత్యము ఆస్వాదిస్తూనే ఉంటారు. అంచేత వాళ్ళని ప్రజెంట్ కంటిన్యూషన్ పూగిన్రా, స్వర్గంలో ప్రవేశిస్తూ ఉన్నా అంటుందండి. ఆ ప్రవేశిస్తూ ఉండేటప్పుడు ఉండేటువంటి ఆనందం అనేది వీళ్ళకి పాతపడ్డం ఎప్పుడు అది ఎఫ్రెష్. అలాంటి వాళ్ళు మనకి అమ్మనాయి, వాళ్ళు మనకి మార్గదర్శకులు, వాళ్ళు మనకి తరింప చేసేటటువంటి మహనీయులు. అలాంటి వాళ్ళు మొట్టమొదటి వాళ్ళ మాట చాలండి మనకి. మనం వాళ్ళని సేవించక్కర్లేదండి. ముందర మనకి జ్ఞానం కలిగించేది పెద్దల యొక్క వాక్యే కదండి. అసలు మానవ జాతికి తరింప చేసేది కూడా ముందర శృతి అని పేరు పెట్టారండి వేదానికి. శృతి అంటే విని నేర్వదగినది. అది కూడా వింటాం. పెద్దల సూక్తి కూడా మనం వినాలి, ముందర వినాలి, ఆ తర్వాత దర్శనం. అందుకే మన ఆండాళ్ళ తల్లి మాత్తమంతారో, ముందర ఒక మాట మాకు ప్రాణాన్ని రక్షించేది అదే కదా. చేత నీ వాక్కు మాకు కావాలి, ప్రాణధారణ కావాలి. ఆ తర్వాత వాసల్ తిరవాదారు, ఆ తర్వాత మా హృదయ ద్వారాలను నువ్వు తెరవాలి. ఈ లోపల ఉండేటటువంటి అహంకారం, మమకారం ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ తొలగాలంటే వారి యొక్క ఉపదేశముల వల్ల, మనలో కలిగే జ్ఞానం వల్ల ఇవి అణగాలి. అప్పుడు లోపల ఉండేటువంటి నారాయణ సాక్షాత్కారం మనకి ఏర్పడుతుంది. వారు మనకి అనుగ్రహించి వారు అందించే మంత్రము వల్ల, మంత్ర అర్థము వల్ల మనలో ఉండేటువంటి భగవతత్వ సాక్షాత్కారం మనకి ఏర్పడుతుంది. వారి హృదయంలో నిరంతరం వాసం చేస్తుంటాడు. ఎప్పుడు భగవంతుడు అక్కడ వారి హృదయాల్లో ఉంటాడు. మనకి కూడా ఆయన సాక్షాత్కరిస్తాడు. భగవంతుడి యొక్క ప్రేమకి ఆస్పదమైనటువంటి, భగవంతుడి యొక్క వ్యామోహానికి ఆస్పదమైనటువంటి మహనీయులు కనుక వారి హృదయంలో నిరంతరము ఉంటాడు ఆయన అక్కడ. ఆయన అలాంటి మహనీయుల యొక్క అనుగ్రహంతో మనని అనుగ్రహిస్తాడు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారో చెప్తోంది మన ఆండాళ్ళ తల్లి. కుంభకర్ణుల్లా ఉంటారు. కుంభకర్ణుల్లా ఉంటారు అంటే కుంభకర్ణుడు కాదండి, ఈయన కుంభకరణులు అంటారు. కుంభం అంటే ఒక కలశం, ఆ కలశం కరణం అంటే సాధనంగా కలిగిన వాడు, కుంభములోంచి పుట్టిన వాళ్ళు అని అర్థం. కుంభంలోంచి పుట్టినటువంటి వాడు మహనీయుడు అగస్త్యుడు అనే ఒక మహానుభావుడు. వశిష్ఠుడు, అగస్త్యుడు వీళ్ళిద్దరూ కూడా కుంభంలోంచి పుట్టిన వాళ్ళిద్దరూ కుంభ సంభవులేనండి. వాళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ అన్నమాట. అందులో అగస్త్యుడు అనేటువంటి మహనీయుడు చాలా గొప్పవాడండి. మనకి ఆండాళ్ళ తల్లి ఇందులో అలాంటి మహనీయుడిని ఒక్కసారి మనకి
జ్ఞాపకం చేస్తోంది. కుంభకర్ణను, ఆ కుంభకర్ణుడు అయినటువంటి అగస్త్య మహాముని కూడా ఓడిపోయి నీకే తనకుండేటటువంటి యోగ్యతనంతని ఇచ్చాడు తల్లి. అగస్త్యుడికి 3 రకాల యోగ్యతలు ఉండేవండి. మనకి చరిత్రలో చాలా యోగ్యతలు ఉన్నాయనుకోండి, ప్రసిద్ధంగా ఉండే ఒక 3 అంటారు. అందుకే ఆయనకి ఆ పేరు వచ్చిందండి. ఏమిటి? ఒకటి అగస్త్య అని పేరుండి ఆయన. అగమంటే కొండ, కదలకుండా ఉంటుంది. నా గచ్చతి కనుక దానికి అగం అంటారు. అలాంటి అగము అయినటువంటి వింధ్య ఈ మహానుభావుడికి శిష్యుట్టండి. పర్వత అధిష్టాన దేవతలని ఉంటారు. వింధ్య కూడా అలాంటి వాడు. ఆ వింధ్య పర్వతానికి మేరు పర్వతంతో పోటీ వచ్చి, నువ్వేనా పొడుగు, నేను పొడిగేస్తానని పొడగడం ప్రారంభించింది. దానివల్ల ప్రాపంచిక వ్యవస్థకి ఇబ్బంది ఏర్పడింది. అందరూ వెళ్లి పాపం భగవంతుని ప్రార్థన చేశారు. ఆ భగవంతుడు చెప్పాడు, ఆయన ఈ వింధ్యుడు అగస్త్యు యొక్క శిష్యుడు, అంచేత అగస్త్యుణ్ణి పంపండి, అప్పుడు ఈయన కాస్త ఆగుతాడు అని. సరే, ప్రార్థన చేశారు అగస్త్య మహాముని. ఏం చేయాలంటే, నాయన అగస్త్య, కాస్త నువ్వు రావయా, వస్తే ఆయన నీకు నమస్కారం పెడతాడు కదా, పెట్టినప్పుడు నువ్వు అలా తథాస్తు అని వెళ్ళిపో. శిష్యుడికి నమస్కారం పెట్టిన తర్వాత లెమ్మని చెప్పేదాకా లేవకూడదండి. గురువు గారికి నమస్కారం చేస్తాడు కదా శిష్యుడు, ఎవరైనా మనం నమస్కారం చేస్తాం కదా. పెద్దలకు నమస్కారం చేసిన తర్వాత, నాయన సంతోషం, చిరంజీవ లే అంటే అప్పుడు లేవాలి, అప్పటికి లేవకూడదండి, అలాగే ఉండాలి. ఈ వింధ్య పర్వతం అగస్త్య మహాముని ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశానికి వస్తుంటే ఆయన సేవించుకుని సాష్టాంగ నమస్కారం పెట్టేయండి. తదాస్తు అన్నాడు, దక్షిణ దేశానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ వింధ్య పర్వతం అట్లానే ఉండిపోయింది. పెరగడం అనేటటువంటి ఇబ్బంది నుంచి లోకాలు ఆ రకంగా రక్షణ పొందాయట. అది తమాషాగా చెప్పారు మనకి శాస్త్రంలో. మన దేశానికి వింధ్య పర్వత రేంజ్ ఉందండి. బహుశా మీరు చూసి ఉంటారు, మన మధ్యప్రదేశ్ పైనుంచి వింధ్య పర్వత రేంజ్ ఆరంభమవుతుంది. అది తూర్పు నుంచి అట్లా పశ్చిమానికి అలా వ్యాపించి ఉంటుందండి ఆ పర్వత శ్రేణి. అలాంటి వింధ్య పర్వతం అట్లాగ సాష్టాంగం పెట్టేటండి, అంచేది అలా ఉండమని చెప్పేసేటండి, అలా ఉండిపోయాడంటారు. ఇలా అగమును స్తంభింపచేసే మహనీయుడు కనుక ఆయనకి అగస్త్య అని పేరు వచ్చిందండి ఆ మహర్షికి. ఇదో గొప్పతనం ఉండే. రెండవది, కొంతమంది రాక్షసులు రకరకాలుగా లోకాల్ని హింసిస్తూ ఉంటే వాళ్ళందరూ సముద్రంలోకి వెళ్లి దూరిపోయి షెల్టర్ తీసుకున్నారట. నివాత కవచులు ఏదో అంటారు వాళ్ళందరూ అందులో దూరిపోయి ఉండిపోతే వాళ్ళందరూ కూడా ప్రాబబ్లీ ఏ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఏదో అయి ఉంటుందండి, అది సమ్ కైండ్ ఆఫ్ పొల్యూషన్. అది వెళ్ళి సముద్రంలో చేరిపోయింది. మరి దీన్ని అంతటినీ క్లీన్ చేయాలి కదా. అగస్త్యుడు వెళ్ళి ప్రార్థన చేశారు. అగస్త్యుడి దగ్గర ఆ టెక్నాలజీ ఉన్నట్టుందండి. మొత్తం ఆయన ఏం చేశాడంటే సముద్రపు వాటర్ అంతటిని మొత్తం ఒక్కసారి ఇలాగా ఓం అచ్యుతాయ నమః అన్నాడు. అనంతాయ నమః అనడానికి నీళ్లు మిగలలేదండి సముద్రం. చూడ్డానికి ఆయన కొండలో పుట్టినవాడు కదండి, ఆయన బొటన వేలంత ఆకారం అండి, బొటన వేలంత ఆకారం. కానీ ఇంత మహానుభావుడు ఆయనకుంటే పవర్ చూస్తే మాత్రం మనకి శాస్త్రంలో మన పురాణాల్లో వింటే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఒకసారి మొత్తం సముద్రాన్ని అంతటిని అచ్యుతాయ నమః అంటే మొత్తం సముద్రం అంతా క్లోజ్ అయిపోయింది, మొత్తం వాటర్ అంతా అయిపోయింది. ప్రాబబ్లీ అలాగా ఆయన వాటర్లో ఉండే పొల్యూషన్ అంతటిని మొత్తం రీసైకిల్ చేసి పారేసి, ఏదో డీశాలినేషన్ అంటారండి, ప్రాబబ్లీ అట్లాంటి యాక్టివిటీ అనేది చేసేయండి. మొత్తం డీశాలినేట్ చేసేసి మొత్తం ఆ నీళ్ళంతటిని ప్యూరిఫై చేసి మళ్ళీ వదిలేసేయండి దాంట్లోకి. ఆ లోపల నివాత కవచుల్ని సంహరించేసి మొత్తం వదిలిపెట్టేసాడు. అదొక గొప్పతనం, సముద్రాన్ని పానం చేసిన మహనీయుడు. ఇక మూడవది వాతాపి అని ఇల్వలుడని 5 ఉండేవారటండి. పరమ దారుణమైనటువంటి రాక్షసులండి వాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారట, మనిషి వేషం వేసుకుని వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి, అయ్యా మా ఇంట్లో శ్రాద్ధకరం ఉందండి, కాస్త మీరు మా ఇంటికి భోజనానికి రమ్మండి అని వెళ్ళి పిలిచేవారటండి. భోజనానికి రమ్మని పిలిచినప్పుడు శ్రాద్ధకర్మ అంటే దానికి వెళ్లే యోగ్యత ఉన్నప్పుడు వెళ్ళకపోతే అది తప్పండి, ఏదో వెళ్ళాలి. పాపం వాళ్ళు సరే అనుకుని వచ్చేవారటండి. వస్తే వీడేం చేసేవారట, ఆ వాతాపి గాడిని కాస్త మేక కింద మార్చి దాన్ని సంహరించి
ఆ మాంసంతో బ్రహ్మాండంగా మంచి రకరకాల డిషెస్ అని తయారు చేసి వాడికి భోజనం పెట్టేవాడు. వాడు శుభ్రంగా తినేసేటండి. ఆ తినగానే వాతాపి అనేవాటండి. వాడి దగ్గర గొప్ప యోగిత ఉంది. వాడి పేరు పెట్టి పిలిస్తే వాడు ఎన్ని పీసెస్ చేసినా అన్ని మళ్ళీ అతుక్కుని బయటకు వచ్చేవాడు. దాంతో పాపం వీడు తినేసిన తర్వాత వీడు వాతాపి అని పిలవగానే ఆ లోపల వెళ్ళి అన్ని మొత్తం కలిసిపోయి ఢామని పొట్ట చేసి బయటకు వచ్చేవాడు. రాగానే శుభ్రంగా ఈ వచ్చిన ఉంటాడు కదా మహానువాడు తిన్నవాడు, వీడు కాస్త చనిపోయేవాడు. వీడిని శుభ్రంగా వాళ్ళు ఆహారంగా తినేస్తూ ఉండేవారు. వాడు తెచ్చుకున్నటువంటి ధనం గట్రా ఏమైనా ఉంటే మొత్తం అంతా వాళ్ళు దోచుకునేవారు. ఇలాగా ఎంతమందిని వాళ్ళు ఆపదల పాలు చేసి ఎంత సంపదని సేకరించారో అంటారు. వాతాపి ఇల్వలుడు అని వాళ్ళిద్దరి పేర్లండి. వాళ్ళ గురించిన కథ అద్భుతంగా ఉంటుంది. ఇలాగ ఎంతో మంది మునులంతా మొత్తం ప్రాణాలు కోల్పోతుంటే ఆ మాట అగస్త్యుణ్ణి చెప్పి ప్రార్థన చేస్తే సరే వాడి సంగతి నేను చూస్తానని ఈ మహానుభావుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయనకి కూడా అలాగే వాళ్ళు సన్మానం చేశారు. ఆ వాతాపి గాని మేక కింద శుభ్రంగా ఈయన తినేసాడు. తినేసి ఒక్కసారి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. అయిపోయిన శుభ్రంగా వాడు కాస్త లోపల పేస్ట్ అయిపోయాడు. వాడు ఇంకా వాతాపి వాతాపి అన్నాడు. ఇంకెక్కడ వాతాపి, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. గాబరా ఎత్తిపోయింది పాపం ఇల్వలుడికి. అప్పుడు ఆ ఇల్వలను కూడా సంహరించి ఋషులకు ఇబ్బంది కలగకుండా చేసి ఆ వేట నుంచి రూలు పెట్టండి అగస్త్య మహాముని. బాగుపడదలచిన వాడు మాంసాది ఆహారము తినడం నిషిద్ధము. అంతకుముందు బహుశా తినేవాళ్ళు అనుకుంటాను. అంతకుముందు అది పర్మిటెడ్గా ఉండేది. కానీ దానివల్ల కదా ఇంత ఉపద్రవం వచ్చింది. అందుకే ఉపద్రవకారకమైనటువంటి పాడు చేసేటటువంటి ఆహారాలని ఈ వేళకి మేము నిషేధిస్తున్నామని అగస్త్య మహాముని ఆ వేళ చేసిన రూల్ అన్నమాట. మాంసాదుల్ని ఆహారంగా తీసుకోవద్దు, బాగుపడకూడేవాడిని. అందరినీ కాదండి, తినేవాళ్ళని బాగా తినేవ్వండి. బాగుపడాలనుకున్న వాడికి వద్దు అని చెప్పాడు ఆయన. ఆ వేళ నియమం అందరూ పాటిస్తున్నారు. ఈ 3 పనులండి ఆయన చేసింది. వాతాపిని కంట్రోల్ చేయడం, సముద్రాన్ని ఆపోషణం పట్టడం, పర్వతాన్ని కంట్రోల్ చేయడం. ఈ 3 పనులు ఆయన చేశాడు అగస్త్య. అసలు ఆ మహానుభావుడే తమిళ భాషకి కూడా ప్రవర్తకుడు. ఆవేళ కొన్ని కారణాల చేత తమిళ భాషని ఆయన రక్షించవలసి వచ్చిందన్న. అలా రక్షించి ఆ భాషకి ఏ రకమైనటువంటి వ్యవహారం ఉండాలి, ఎట్లా దాన్ని ప్రయోగించాలి అనేటటువంటి దాని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఆయన పాణిని చేసినట్టుగా దానికి ఒక వ్యవస్థని చేసి ఇవ్వడం చేత ద్రావిడ భాషకి ఆయన ప్రవర్తకుడు అయ్యాడు అగస్త్య మహాముని చేత. అది కూడా ఒక ఋషిప్రోక్తమైనటువంటి భాష అన్నమాట. ఇప్పుడు మన ఆండాళ్ తల్లి కుంభకర్ణనం తోత్తుమునక్కే పెరుంతీల్ తాంతందానో అంటుంది. అంటే ఆయన గొప్పతనాన్ని కూడా ఆచార్యుడికి ఆయన ధారపోస్తాడంటే. ఎందుకంటే ఆచార్యుడు కూడా జ్ఞానులైనటువంటి మహనీయుల యొక్క అనుగ్రహంతో మనకు అందేటటువంటి పెద్దలైనటువంటి వారు కూడా ఈ 3 పనులు చేస్తారండి. మన విషయంలో పెరిగి పెరిగి మనం పెంచుకుంటూ పోతుంటామండి పాపాలని. కొండల్లాగా, గుట్టల్లాగా, పర్వతాల్లాగా మన పాపాలు లోపల ఉంటాయండి. ఈ పర్వతాలన్నిటినీ కూడా అరికట్టగలిగే మహనీయులు అయి ఉంటారు మన ఆచార్యులు. మనకి సదాచరణని నేర్పి చక్కటి జ్ఞానాన్ని మనలో కలిగించడం ద్వారా కనుక వాళ్ళు అగస్త్యులు. అలా మనని చేయడానికి వీలుగా వాళ్ళ మొట్టమొదట శాస్త్రం అనేటటువంటి సాగరాన్ని ఆపోషణం పడతారు కనుక, తత్సారాన్ని మనకిచ్చి తరింప చేస్తారు కనుక వాళ్ళు సముద్రాన్ని ఆపోషణం పట్టిన వాళ్ళు. మనలో ఉండేటటువంటి కోరికలన్నీ సుడిగుండాల్లాగా తిరుగుతూ ఉంటాయండి. ఇవన్నీ సుడిగుండాలే మన్ని కాస తాగిస్తూ ఉంటాయి కనుక ఇవి వాతాపిలండి. అలాంటి దాన్ని అరికట్టి మనలో ఉండేటటువంటి కోరికల ప్రవృత్తులని క్రమబద్ధం చేసి ఎట్లా వాటిని ప్రవర్తింపచేయాలో చేసే మహనీయులు కనుక వారు వాతాపిని సంహరించినటువంటి అగస్త్యులు అవుతారు. ఆచార్యులు కూడా అట్లాంటి వారు, జ్ఞానులైన మహనీయులు కూడా అట్లాంటి వారు అన్నమాట.
అలాంటి స్థితిలో బహుశా ఈ లోపల గోపిక ఉన్నట్టుందండి. అందుకే అగస్త్యుడు కూడా నీకే తాను ఓడి తన జ్ఞానాన్నంతటినీ యోగ్యతనంతటినీ కూడా ఇచ్చేశాడా? అలాంటి మహనీయులు మనకి వారెప్పుడు ధ్యానంలో ఉంటారు కనుక, వారెప్పుడు భగవద్ అనుభవాన్ని వారు చేస్తూ తమ హృదయంలో ఉంటారు కనుక మన దగ్గరికి వారు తమకుండేటటువంటి జ్ఞానాన్ని అందించడానికి ప్రవర్తించేటప్పుడు ఏదో ఒక బద్ధకంలోంచి బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తుందండి. దానికి ధ్యానం చేసిన వాడు చూడండి, బయటకు ఒక్కసారి ఇలా కుదిపేసి లేపకూడదండి. నిద్రపోతుండేటటువంటి వాడిని మెల్లగా 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 మేల్కొల్పి వాడు స్వస్థత పొందేటట్టుగా ఎట్లా చేస్తారో, ధ్యానంలోంచి బయటకు వచ్చేటప్పుడు భగవంతుడిని మన మనస్సులో భావన చేసేటప్పుడు అందులోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఒకసారి ఢామని పెద్ద చప్పుడు చేసేవాడు బయటకు తీసుకురాకూడదండి. అలా చేస్తే గావరెత్తిపోతాయండి ఒక్కొక్కసారి. ఎందుకంటే మన ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి జాగాల్లోంచి నేరుగా అలాగా మనసు దగ్గరికి వచ్చి మన దగ్గరికి చేరతాయండి. ఇవన్నీ కూడా మళ్ళీ క్రమంగా వాటి వాటి జాగాల్లోకి వెళ్ళాలి. చూడండి, ఒక మధ్యలో హాల్ ఉండి చుట్టూ ఓ 10 రూమ్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క రూమ్లోనూ ఒక 5-5 ఉన్నారు అని అనుకోండి. వీళ్ళందరూ మధ్య హాల్లో చేరినప్పుడు వాళ్ళకందరికీ భయం కలిగేటి ఏదో ఒక పెద్ద ఢామ్ అని చప్పుడు చేశారనుకోండి, వాళ్ళు నేను గాబరా పడిపోయి ఎవరి రూమ్లోకి వాడు వెళ్ళిపోవడానికి బదులు ఆ రూమ్లోకి వీడు, ఈ రూమ్లోకి వాడు వెళ్ళిపోయి అసలు కనిపించ టక్కమని క్లాసెస్ లో ఉండాల్సినటువంటి స్టూడెంట్స్ ఎక్కడో వాళ్ళ హాస్టల్లో ఉన్నారనుకోండి, అలాంటప్పుడు వాళ్ళ ప్రిన్సిపాల్ వచ్చి టక్కమని అక్కడ ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, ఆ స్టూడెంట్ ఎంత గాబరా పడిపోతారండి. గబగబా ఇటు అటు ఇటు వాడి పుస్తకాలు వీడి పుస్తకాలు వాడు తీసేసుకుని ఆ గదిలోకి వీడు, ఈ గదిలోకి వాడు వెళ్ళిపోతారు. చూడండి, అట్లానే ఈ ఇంద్రియాలు కూడా ఒకసారి నువ్వు బయటికి వచ్చేటప్పుడు, అది ధ్యానంలోంచి కావచ్చు, ఇటు నిద్రలోంచి కావచ్చు, బయటికి వచ్చేటప్పుడు ఒక మంచి క్రమంలో రాకపోయి ఏదో గాబరా పెట్టి తెచ్చేస్తే ఒక ఇంద్రియపు ద్వారంలోకి మరొక ఇంద్రియం ప్రవేశం చేసిన తర్వాత కొన్ని ఇంద్రియాలు అప్పుడప్పుడు వాడికి యాబ్సెంట్ అయిపోతాయండి. ఒక్కొక్కసారి ఇట్లాగా సడన్ షాక్ తిన్నటువంటి వ్యక్తులు మెలకు వచ్చిన తర్వాత మాట రాకపోవచ్చు, ఒక్కొక్కసారి చెవి వినిపించకపోవచ్చు, ఒకసారి కళ్ళు కనిపించకపోవచ్చు, ఒకసారి ఆలోచనలే యాబ్సెంట్ అయిపోవచ్చు. బికాస్ దే వర్ డిస్లొకేటెడ్. అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళలేదండి, అవన్నీ గాబరాగా వెళ్ళిపోయాయి అంతే. దాంతో గాబరా వచ్చేస్తుంది. మళ్ళీ సామాన్యంగా మళ్ళీ స్థితికి రావడానికి ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకను పోవచ్చు. మామూలు వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం లేదండి, కానీ పరిపాలకులు లాంటి వాళ్ళకి ఈ స్థితి సవ్యంగా సాగాలి కనుక అని మన వాళ్ళు చూడండి, ఆ రాజుల్లాంటి వాళ్ళకి ఇదివరకు చేసేటువంటి వాళ్ళకి వందిమాగధులని కొందరు ఉండేవారు. వాళ్ళు తెల్లవారుతోందనగానే మొట్టమొదట మెల్లగా ప్రారంభం చేసి ఓ చక్కటి సంగీతం, వాడికి వంశపు కీర్తన, ఇదంతా మెల్లిమెల్లిగా చేస్తుంటే వాడికి చెవిటి సోకి క్రమంగా వాడికి మెలుకొచ్చి సామాన్యమైన స్థితిలోకి మళ్ళీ వస్తాడనమాట. ఇలా చేసేవారు. వాడు బాగుండాలి కనుక, వాడి వల్ల దేశం అంతా బాగుపడాలి కనుక అని అలా చేస్తారు. జత తల్లి, నువ్వు కూడా తేత్తమాయి వందు తీరా, జాగ్రత్తగా నువ్వు మళ్ళీ మాకు తరింపచేసే యోగ్యత కలదానివిగా నువ్వు బయటికి రావలసింది అన్నట్టుగా ఒక జ్ఞానిని సంబోధిస్తున్నట్టు. అలాంటి వారే కదండి మనందరికీ కూడా ముందుని నడిపే మహనీయులు అవుతారు. వాళ్ళు సమాజాన్ని నడిపేటిన వాళ్ళు అవుతారు. వాళ్లే కదా మానవ జాతికి అలంకారం అవుతారు కదా. అలాంటి ఒక యోగ్యత కలిగినటువంటి ఒక జ్ఞానిని మేల్కొల్పుతున్నట్టుగా కాదు, ప్రసన్నం చేసుకుంటున్నట్టుగా, ఇక్కడ ఒక గోపికని లేపుతున్నట్టుగా, ఇలాంటి యోగ్యత కలిగినటువంటి ఒక ఆళ్వారిని కూడా మన వాళ్ళు స్మరిస్తారు. నమ్మాళ్వారు అంటారు. అంటే ఇందులో చెప్పిన లక్షణాలన్నీ చాలా చక్కగా పడతాయండి మన ఆళ్వార్లలో. నమ్మాళ్వారనే మహనీయులకి వారు ఏం చేయలే, వారి కోసం భగవంతుడు తపస్సు చేసి వారి హృదయంలోకి వచ్చి ఉన్నాడండి. నా గుండెల్లోంచి పొమ్మన్నా పోవటం లేదండి అంటాడు. ఎన్నెంజి నిరయప్పుగుందాన్ అంటారు వారు. యానొట్టి ఎన్నుల్ ఇరుత్తువం ఎన్నీలన్, నేనేం రమ్మలేదు నా హృదయంలోకి, కానీ తానే వచ్చి నా గుండెల్లో ప్రవేశించి మొత్తం లోపలంతా తనే నిండిపోయాడే అంటారు నమ్మాళ్వారు. వారికి ఒక పేరు పెట్టారండి మన కృష్ణ తృష్ణ
తత్వం అని పేరు పెట్టారు. కృష్ణుడి మీద తృష్ణ కలిగిన వారు అని ఒక అర్థం అండి సామాన్యంగా, కాదుట. కృష్ణుడికి వీరియందు అతి తృష్ణ ఉండడం చేత కృష్ణుడు వీరి హృదయంలో స్థానం చేసుకుని ఉండడమే కాకుండా ఆళ్వార్ మిమ్మల్ని ఈ దేహంతోటే మా లోకానికి నేను తీసుకువెళ్ళిపోతా అన్నాడండి ఆయన. అంత వ్యామోహం ఆయనకి ఈ లోపలే ఉండడం చేత సులభంగా అయిపోయాడు ఆయనకి అనమాట. అంటే పాపం వీరు కాస్త ఆ భగవంతుని కంట్రోల్ చేసి, ఏమయ్యా ఏమిటి నువ్వు అంత పిచ్చివాడైపోతున్నావు, ఏమిటి నీకు ఆ వ్యామోహం, తగదిది, దీని లక్షణం ఎట్లాంటిదో నీకు తెలియదా ఏమిటి, నువ్వు ఈ వ్యామోహంలో పడి దాన్ని కూడా మర్చిపోయావు, ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత పరమపదానికి వెళ్ళిన తర్వాత నాకు చాక్లెట్ కావాలి అంటే పరమపదంలో చాక్లెట్ ఉండవు కదండి, అది వన్ వే ట్రాఫిక్. అది ఒకసారి అక్కడ వెళితే మళ్ళీ ఇక్కడ రావడానికి ఉండదు. అక్కడ దాకా వెళ్ళా మళ్ళీ మా రామగిరిని చూసి వస్తా అందనుకోండి వెళ్ళేని, మళ్ళీ రావడానికి వెనక ఛాన్స్ ఉండదండి. అంటే ఇది దీని లక్షణాలు నీకు తెలియవయ్యి, అక్కడికి తీసుకెళ్తే మళ్ళీ వెనక్కి వస్తానంటే వాడు రావడానికి అవకాశం ఉండదు, కనుక దీన్ని నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు, వద్దు, మంగ ఒట్టు, అమ్మ మీద ఒట్టు, నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, దీన్ని డోంట్ ఎంటర్టైన్ దిస్, దీన్ని రానివ్వద్దు, దీన్ని వదిలిపెట్టి నన్ను తీసుకుని వెళ్ళు అని ప్రార్థన చేయాల్సి వచ్చిందండి. తర్వాత అంత వ్యామోహం. ఆయన వీరి కోసం నోము నోచి వీరికి తన యొక్క అనుగ్రహాన్ని అందించాడు. నోట్టు చివర్గం పొగిహిండ్ర ఆయన నమ్మాళ్వార్ అట్లాంటి మంచి యోగ్యత కలిగిన మహనీయులు. ఆయన్ని మాట్లాడేట్టుగా చేశారు ఆయన శిష్యుడైనటువంటి మధుర కవి అని ఆయన. ఇందులో అడిగారు కదండి, మాటైనా చెప్పచ్చు కదమ్మా, నువ్వు కదలకపోతే తలుపు తీయకపోతే పాయి అంటున్నావు. ఇలాగా మధుర కవి అనేటువంటి ఒక మహానుభావులు ఈ నమ్మాళ్వారిని మాట్లాడేటట్టు చేశారుటండి. నమ్మాళ్వారని ఆ మహనీయులు పుట్టినప్పుడు ఏదో జస్ట్ వెజిటబుల్ గా పుట్టారండి. ప్రాణం ఉంది కానీ మాట లేదు, మంతి లేదు, ఏడుపు లేదు. ఇది చాలా ప్రమాదం. మన బతుకు ఎలాంటిదంటే పిల్లల్ని పుట్టించి ఏడిస్తే తప్ప మనం చూడలేమండి. పుట్టిన పిల్లలు ఏడవలేదనుకోండి డాక్టర్ ఏడుస్తాడు, అమ్మ ఏడుస్తుందండి, బంధువులందరూ ఏడుస్తారు. వాడేకపోతే మీరెందుకండి ఏడవడం, అయ్యో వాడే ఆడట్లేదండి, రియాక్షన్ లేదండి. ఏడిగాడు అనుకోండి పిల్ల, అమ్మాయ ఏడిపించి సంతోషపడే బతుకుండి. పాప ఆ నమ్మాళ్వారు పుట్టగానే అలా ఏడవలేదండి. దాంతో పాపం తల్లికి తండ్రికి మిగతా వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. దేవుడిని ప్రార్థన చేస్తే పిల్లాడు పుట్టాడు, కానీ ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాడు. సరే ఆ దేవుడి దగ్గరే పెట్టద్దామని తీసుకెళ్లి గుళ్ళో వదిలిపెట్టేశాడు చింత చెట్టు దగ్గర. ఆ చింత చెట్టు కిందే పెరిగాయండి 16 ఏళ్ల పాటు. మాట లేదు, మంతి లేదు, కదలిక లేదు, తిండి లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు. బట్ హీ వాజ్ గ్రోయింగ్ ఫర్ ఆల్ 16 years. 16 ఏళ్ల పిల్లాడుగా పెరిగాడు. ఆ పక్క ఊరికి చెందినటువంటి మధుర కవులు అనే ఆయన అలా వెళ్ళిపోతే ఉత్తరాదేశపు అయోధ్యాపట్నానికి రాత్రిపూట ఆయన ఒకసారి బయటకు వచ్చేటప్పటికీ ఒక స్టార్ ఆకాశంలో వెలుగుతూ కనిపించిందండి. అదేదో అలా దక్షిణం వైపు పెడుతున్నట్టే కనిపించింది. ఈయనకి ఆశ్చర్యం వేసింది. శాటిలైట్స్ అన్ని 20th centuryలో కదా రావాల్సింది, ఏమిటి ఇప్పుడు కనిపిస్తోంది ఏమిటి అనుకున్నాడండి ఆయన. ఇది కలియుగ ఆరంభం నాటి మాట చెప్తున్నాం మేము. కలియుగం ఆరంభమయ్యి అప్పటికి 16 ఏళ్ళు అయిందండి. అంటే 5100 years క్రితం. మరి అప్పటికి ఇంకా శాటిలైట్ స్పుత్నిక్స్ లేవు కదండి అప్పుడు. అంచేత అది ఏమిటి ఆకాశంలో ప్రయాణం చేస్తోంది ఇలాగ పైన, ఏదో నేను భ్రమపడుతున్నాను కాబోలనుకుని వీళ్ళు పడుకున్నాండి. మర్నాడు మళ్ళీ చూస్తే మళ్ళీ అదే సన్నివేశం. నో హీర్ ఇస్ సంథింగ్ అనుకున్నాడు. వెంటనే మొత్తం ఆవిడ అన్ని ప్యాక్ చేసుకున్నాడు. ఆ రాత్రంతా అది ఎలా ప్రయాణం చేస్తుందో అలా ఈయన ప్రయాణం చేసేవాడు. తెల్లవారేప్పుడు కనిపించేది కాదు. అవి ఎక్కడికి వస్తే ఇంక అక్కడ ఆగిపోయి రాత్రి ప్రయాణం పగటిపూట పడుకోవడం, రాత్రి ప్రయాణం పగటిపూట పడుకోవడం, అలాగ ప్రయాణం చేసి 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 తన ఊరు పక్కగా వచ్చాడండి. తిరునగరి అని అంటారండి, ఒక ఊరు తమిళనాడులో ఉంది, కేరళ మన కన్యాకుమారి కొంచెం దగ్గరగా. ఆ ఊరు వచ్చేదాకా స్టార్ పట్టుకొచ్చిండండి ఆయన. బట్ ఆ ఊరు వచ్చాక ఇంకా స్టార్ కనిపించడం మానేసింది. ఏముంది ఇక్కడ ఈ ఊళ్ళో, అందరినీ ఎంక్వైరీ చేశారు. 16 ఏళ్ల క్రితం మాట అంతా మర్చిపోయారు. కానీ తర్వాత చెప్పారు, 16 ఏళ్ల క్రితం పిల్లాడు పుట్టాయండి,
ఆ ఊళ్ళో చెట్టు కింద వదిలిపెట్టారు. వాడేం తింటలేదు కానీ పెరుగుతున్నాడండి అన్నారు. వెళ్ళి చూశాడు. అద్భుతమైన నీలి కాంతితోటి, ఏ నక్షత్రపు కాంతిని ఆయన గమనించి ఎంత దూరం వచ్చాడో ఆ కాంతి ఇందులోంచి కనిపిస్తోంది. మేబీ దిస్ ఈజ్ ద రీజన్ అనుకున్నాడండి ఆయన. చూశాడు. అంటే జీవించినటువంటి ఆకృతి అయితే కనిపిస్తోంది, కానీ ఏమీ చలనం లేదు. అసలు ఈయన జీవించున్నవాడేనా? మాట వచ్చునా? ఏమైనా తెలివి ఉందా? చెక్ చేద్దాం అనిపించిందండి. ఆ పక్కన ఉండేటువంటి ఆ చెట్టు మీదకి ఎక్కి ఓ పెద్ద చప్పుడు వచ్చేట్టుగా ఒక ఆయన వదిలిపెట్టేయండి. ఆ పెద్ద చప్పుడు అయ్యేటప్పటికీ ఈ చెట్టు కింద కూర్చున్నటువంటి ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఓకే, చెవులు పనిచేస్తున్నాయి. చెవులు పనిచేస్తున్నాయంటే నోరు కూడా పనిచేయడానికి ఛాన్స్ ఉంది. చెవులు పనిచేయకపోతే నోరు పనిచేయదండి బై బర్త్. చెవులు పనిచేస్తే నోరు పనిచేయడానికి తాత్కాలిక పనిచేయకపోయినా బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం నోరు మాట రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వినికిడి అనేది ఉంటే, వినికిడి లేకపోతే నోరు కూడా పనిచేయదండి. సమ్హౌ దట్ ఈస్ మెడికల్ టెక్నాలజీ. తెలిసిన వాళ్ళు ఎవరని చెప్పాలి. సరే, ఈయనకి వినిపిస్తోంది గనక మాట కూడా వచ్చి ఉంటుందని ఈయన కూడా కిందకి దిగొచ్చి ఆయన ఎదురుకుండా నిలబడ్డాడు. నమస్కారం పెట్టాడు. ఆయనకి ఏమొచ్చునో తెలియాలి, అడగాలి. సరే, ఆయన చూస్తున్నాడు. ఈయన అడిగేట్టు నేను ప్రశ్న, చనిపోయే దేహంలో పుట్టేది ఏం తింటుంది, ఎక్కడుంటుంది అని అడిగండి. దాన్ని విన్నటువంటి ఆయన అదే తింటుంది, అక్కడే ఉంటుంది అన్నాడు. ఈయన ఎంత తమాషాగా ఆయన ప్రశ్న వేశాను అనుకున్నాడో అంత తమాషాగా ఆయన సమాధానం చెప్పాడు. చనిపోయే శరీరాలు కదండి ఇవన్నీ, ఇందులోంచే కదండి మనం పుడుతున్నాం. అంచేత ఇందులోంచి ఇలా వచ్చేటటువంటి మనం ఏం తింటాం, ఎక్కడుంటాం అని అడిగండి. అంటే ఈ పుట్టినవాడు ఏం తింటాడు? ప్రకృతిలోంచి పుడతాడు, ప్రకృతినే తింటాడు, ప్రకృతిలోనే పెరుగుతాడు. మనం ఏం తింటున్నామండి? మట్టిలోంచి పుట్టాం, ఆ మట్టినే మనం తింటున్నాం. ఊరుకోండి మట్టిని తింటున్నామే అంటే మట్టిని మట్టిగా తినలేవు కనుక మట్టిని మొలకగా పెట్టి తింటున్నాం. వస్తువుని కొంచెం మార్చి మనం తింటున్నాం అంతే. బట్ ఏ ద్రవ్యాలతో మనం తయారయ్యామో ఆ ద్రవ్యాలనే మార్చి మనం ఆహారంగా తింటున్నాం. అయిపోయిన తర్వాత మళ్ళీ అందులోనే పడు ఉంటున్నాం. మళ్ళీ మనం బయటికి పోవట్లేదు కదండి, మళ్ళీ సైకిల్లో తిరుగుతున్నాం మనం. అంటే ఈ జీవి అక్కడే ఉంటుంది, వాటినే తింటుంది, అక్కడే పడు ఉంటుంది అని చెప్పాడు. అమ్మో, ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, గొప్ప జ్ఞాని. ఈయన దిగించి ఇంకా తెలుసుకోవాల్సిందే అని 16 సంవత్సరాల కాలం ఆయన దగ్గర సేవలు అందిస్తూ, ఆయన శూద్రుడండి, ఈ వచ్చిన ఆయన బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆయన జ్ఞానానికి ఈయన దాసోహం చేసి ఆయన దగ్గర శుశ్రూష చేసి ఆయనకి శిష్యుడయ్యి 16 సంవత్సరాలు ఆయన మాట లేకుండా ఉన్నాడు యోగంలో. ఈ మెలకు వచ్చినప్పటి నుంచి 16 సంవత్సరాల పాటు తన లోపల కలిగేవన్నీ ఆయన హీ వాజ్ జస్ట్ అవుట్ పోరింగ్. తమిళ భాషలో పాడాడండి. దివ్య ప్రబంధాలు అంటారు. మన ఆలయంలో ఉండే నమ్మాళ్వార్ అని దేవుడు ఆయన అభిమానించాడండి. దేవుడు అభిమానించడం చేత నమ్మాళ్వార్ అని పేరు వచ్చిందండి ఆయన. నంబెరుమాళ్, నమ్మాళ్వార్, నంజీయర్, నంబిళ్ళై ఎన్బర్ అంటారు మనకి ఉపదేశ రచనాల్లో. నమ్మాళ్వార్ అనే పేరు ఎవరు పెట్టారండి ఆయనకి? నంబెరుమాళ్, నమ్మాళ్వార్ ఎన్బర్, నంజీయర్ ఎన్బర్, నంబిళ్ళై ఎన్బర్. ఎంత రంగనాథుడు పెట్టిన పేరండి ఆయనకి నమ్మాళ్వార్ అనే పేరు. అలాగా దేవుడే ఈయన మా ఆళ్వార్ అనుకునేటట్లుగా దేవుడి ప్రేమకి ఆయనే పాత్రమై, ఆయనేం చదువుకోలే కానీ ఆయన పాడిన పాటలు మనం వింటే 4 వేదాలలో ఏదైతే సారమని శాస్త్రజ్ఞులైన మహనీయులు ఎన్నో సంవత్సరాల తర్వాత తేల్చి చెబుతారో ఆ సారాలన్నీ సులభమైనటువంటి అందమైన మనం మాట్లాడుకునే మాటల్లో చక్కగా పాటల కింద పాడి ఆయన ఇచ్చారు. తమిళంలో పాడారైతే బట్ ఇట్స్ ఓకే. అప్పుడు ఆయన ఉండేటువంటి ప్రాంతం తమిళ ప్రాంతం కనుక ఆయన తమిళంలో పాడారు. ఆయన మీ ఊళ్ళో ఉండుంటే ఇక్కడ తెలుగులో పాడు ఉండేవారండి. ఆయన అక్కడ ఉన్నారు కనుక అక్కడి భాష ఏదో ఆ భాషలో ఆయన పాడారు.
కానీ వేదాలు ఎవరు ముట్టుకోకూడదు అనుకునేటటువంటి, ఎవరికి అర్థం కావనుకునేటటువంటి వేదాల సారాన్ని అందరికీ అర్థమయ్యేటువంటి సులభమైన భాషలోకి హాయిగా మార్చి తీయగా పాడుకునేటట్టుగా మనకిచ్చేసేటండి మహాన్. అందుకే ఆయన సాగరాన్ని ఆపోసనం పట్టిన ఆయన. ఆ భాషకి ఫౌండర్ అగస్త్యుడు కనుక అగస్త్య ప్రస్తావన ద్వారా నమ్మాళ్ళు వారిని మన ఆండాళ్ళ తల్లి అక్కడ ఒకసారి స్మరించిందన్నమాట. ఆండాళ్ళ కంటే ముందున్న మహనీయులైన, అందుకోసం బహుశా ఆయన్ని స్మరించి ఉండొచ్చు. లేదా అట్లాంటి జ్ఞానం కలిగిన ఒక మహనీయులు మనకి ఆండాళ్ళ తల్లి మనకి పరిచయం చేస్తోందన్నమాట. ఇవాటి పాటలో 5వ గోపికని లేపడం ద్వారా అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి మహనీయుల్ని మన ఆండాళ్ళమ్మ మనకి చూపించి, ఆవిడ లేచి వచ్చింది, వీళ్ళతో పాటు చేరింది. క్రమంగా మళ్ళీ బయలుదేరుతూ 6వ గోప బాలిక ఇంటికి చేరతారన్నమాట. ఈవిడ ఏకేంద్రియ దశలో ఉన్నటువంటి ఒక జ్ఞానిని మనకి సూచన చేస్తుంది అన్నమాట. నమ్మాళ్వారు దేవుణ్ణి హాయిగా పాడేవారు, మళ్ళీ లోకంలో ఉండేటటువంటి స్థితులన్నీ చెప్పేవారు, కానీ ఇవన్నీ భగవంతుడి యందు మళ్ళీ సంబంధం పెట్టేవారు. అంటే ఏనికైనా లక్ష్యం భగవంతుడే అన్నట్టుగా తమ యొక్క సాధనకి భగవంతుణ్ణి లక్ష్యంగా చేసుకుని సాగేటటువంటి ఒక ఏకేంద్రియ దశలో ఉండేటటువంటి ఒక జ్ఞానిని మనకి ఈ పాసురం పరిచయం చేస్తుంది. ఒకసారి పాసురాన్ని అనుకుని ఈ పూట గోష్ఠిని మనం ముగించుకుంటాం. நோத்துச்சு வர்க்கம் புகுகின்றவம்மனாய் மாத்தமம் தாராரோ வாசல் திரவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்த பறைதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தவனந்தருடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேலோரெம்பாவாய் ஸ்வோச்சிஷ்டமாலிகா பந்த கந்த பந்து ரஜிஷ்ணவே விஷ்ணுசித்த தனூஜாயே கோதாயே நித்யமங்கலம் మాదృశా కించన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యే గోదాయే నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిகளே శరణం. జై శ్రీనారాయణ.